ఆరాధిస్తున్నాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. గట్టిగా మీ అందరి కొరకు ఆహారం సిద్ధపరచబడి ఉంది కాబట్టి ఎవరు నిరాశపడద్దు. గట్టిగా చప్పట్లు కొట్టి చక్కటి సమయాన్ని ఇచ్చిన దేవునికి స్తుతిస్తూ రీతిగా ఎబెనేజర్ ప్రార్థనా మందిరం సేవకులు పాఠకులుగా గట్టిగా అనంతరము ఆత్మారాధనలోనికి వెళ్దాం. ఎవరైనా సాంగ్ పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రత్యేకంగా ఒక పాట పాడి దేవుని స్తుతిస్తారు. దాని తర్వాత పురుషులు స్త్రీలు అందరూ కలిసి యేసయ్య నామములో శక్తి ఉంది అనే పాటను పాడి మనల్ని ఆరాధనలోనికి నడిపిస్తారు. దేవుని స్తుతిద్దాం. అందరం కలిసి సిద్ధంగా ఉండండి. రామా త్వరగా.
పురుషులు అందరూ కలిసి అందరం లేచి నిలబడి పాట పాడుతూ ఉండగా ఆరాధిద్దాం అందరం. శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా.
స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం. చేతులెత్తి అందరూ చేతులెత్తి చప్పట పడదాం. ఎవ్వరు మౌనకూడదు. పరిశుద్ధాత్మ శక్తి ఉన్నదయ్యా, స్వరమెత్తి అందరు స్వరమెత్తి దేవుని ఆరాధిద్దాం. ఎవ్వరు మౌనకూడదు. పరిశుద్ధాత్మ స్వరమెత్తి పాడదాం. మంచిది. వాక్య భాగ్యం వెళ్ళే ముందు దేవుడు మనతో మాట్లాడాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ప్రభా నాతో మాట్లాడు ప్రభా. నీ మాటలు జీవన ప్రభా, నీ మాటలు శక్తి ఉంది ప్రభా. యేసు నామమున స్వస్థున్నది. యేసు నామమున పాపముల విడుదల. ప్రతి ఒక్కరు నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా దేవుని అడుగు. పరిశుద్ధాత్మ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నావు. సహోదరి సహోదర, మౌనం ఉండకూడదు. ఈ రాత్రి అద్భుత కార్యం చేయబోతున్నాను. వాక్శక్తితో దేవుడు మనతో మాట్లాడబోతుండగా, దేవా నాతో మాట్లాడు, నన్ను మాట్లాడు, నన్ను శుద్ధీకరించు, నన్ను పరిశుద్ధపరచు, వాక్శక్తితో నన్ను మాట్లాడు ప్రభాని. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాను. వాక్య భాగ్యులతో మన ఆత్మ తల్లి గారు వాక్యం గురించి ప్రార్థన నడిపిస్తారు. తర్వాత వాక్యం గారు మనం సేవకుల వాక్యం నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికి ఆది సంభూతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఉన్నవాడ నన్ను వాగ్దానం చేసినటువంటి దేవ, రారాజైన మెస్సయ్య, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ స్వరం ఎంత దూరం అయితే వినబడుతుందో ఆయా ప్రజల్లో గొప్ప ఉత్తేజం కలిగ చేయమని బ్రతిమాలుకుంటున్నా. నీ ఆత్మ సంచారం మధ్య జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ దాసుని నిలబెట్టుకొని మీరు మాట్లాడినవి ఉంటుండగా అయ్యా, అందరికీ సరిపడే ప్రభు, అందరికీ అవసరమయ్యే అందరితో మీరు మాట్లాడే మాటలు ప్రభు, మీ దాసుని యొక్క ముఖాంతరంలోంచి మీరు మాట్లాడమని బ్రతిమాలుకుంటున్నా.
మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. మీరు మాట్లాడితే ప్రభువా మాకు నెమ్మది కలుగుతుంది. మీరు మాట్లాడితే మాకు మేలు కలుగుతుంది. మీరు మాట్లాడితే మేము వర్ధిల్లుతాం ప్రభువా. దైవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అయా నీ స్వరాన్ని మీరు వినిపింప చేయమని బ్రతిమాలుకుంటుంటున్నాను నా ప్రభువా. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. వినగలిగే చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతిమాలుకుంటుంటున్నాను నా ప్రభువా. చీకటి శక్తులు ఏమాత్రం ఈ స్థలంలో పనిచేయకుండా నీ ఆత్మశక్తి చేత ప్రభువా నాయన ప్రతి ఒక్కరూ నీ ఆధ్వర్యంలో ప్రభువా నా తండ్రి నీ మాటలు శ్రద్ధగా వింటే ఆశీర్వాదం కలుగుచేస్తాను వాగ్దానం చే. అయ్యా నాయన మీ మాటలు ముత్యాల మూటలు ప్రభువా. మీ మాటలు నా తండ్రి నాయన దిక్కులు పెక్కటిల్లేలాగా యేసే దేవుడని ప్రకటించబడుతున్నటువంటి ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలో ముద్రీకరించబడ్డానికి మీ దాసులు నిలబెట్టుకొని ఏడంతల ఆత్మచేత అభిషేకించి దైవర్తమానంతో నింపి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసై పేట బ్రతిమాలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. సేవకులకు ఆహ్వానిస్తున్నప్పుడు చప్పలు కూడా దేవుని మహిమపడదాం గట్టిగా. వినపట్ల సేవకులకు అందిస్తాను. ఈ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి యేసయ్యకి మంచి స్తోత్రం చెల్లిద్దాం. వాతావరణం అనుకూలపరిచిన యేసయ్యకు మరొకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అల్పుడైన నేను మీతో కూడా కలిసి ఈ మహాసభలలో మొట్టమొదటి దినమున ఆయన మాటను చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేశారు. అందుకు నేను దేవునికి మొట్టమొదటిగా వందనస్తున్నై ఉన్నాను. ఈ కూడికలకు ఈ సభలకు నన్ను ఆహ్వానించిన స్థానిక దైవజనులు అక్కుల్ల గారు, పిస్కిల్ల గారు, వారికి కూడా ప్రభు నామను వందనాలు. సంఘ పెద్దలకు వందనాలు, సంఘ బిడ్డలకు వందనాలు. అలాగే జ్యోతిమ్మ గారి తల్లి గారికి, అభిషక్తులు, గనులు, పరిశుద్ధులందరికీ, అలాగే ఈ ప్రాంతంలో దేవుని మాటను ఆలకిస్తున్న వారందరికీను ప్రభు నామమున అందరికీ వందనాలు, స్తోత్రాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి సౌండ్ సిస్టాన్ని చెక్ చేసి పెట్టేయండి. పద్దాక దాన్ని మీరు కదిపితే అది మనతో ఆడుకుంటుంది. అందువలన ఒక్కసారి కరెక్ట్ చేసి పెట్టేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఈ సభలకు నన్ను పరిచయస్తులు చేసి నాకు మరి వారధిగా పనిచేసిన మా ప్రియులు ఆమోసయ్య గారికి కూడా ప్రభు నామను వందనాలు. మంచిగా వాయిద్యాలు బాగా వాయిస్తూ ఉన్నారు. అలాగే యూత్ పిల్లలు బాగా పాటలు పాడుతూ ఉన్నారు. దేవుడు మంచి స్వరాలు రాన్న దినాల్లో దేవుడు మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారులారా, సమయాన్ని నాకు ఇచ్చారు కానీ ఈ సమయాన్ని మరి సమయం ఎంతో నాకు చెప్పలేదు. అయినా నిలబడేది మనుషుడు, మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు గనక ఈ మొట్టమొదటి దినమున దేవుని మాటని మనం జాగ్రత్తగా కొన్ని నిమిషాలు ఆలకిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నాకంటే రేపు ఎల్లుండు తిరుత్తమయ్య గారు అలాగే జాన్ మంగాచార్లయ్య గారు కూడా రాబోతూ ఉన్నారు. వాళ్ళు నాకంటే గనులు, పరిశుద్ధులు. వారికి కూడా ప్రభు నామములో వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ వాక్యం వినటానికి మీ హృదయాలు సిద్ధపరుచుకున్నారా? ఏమా సిద్ధపరిచారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పేరు పాస్టర్ డి మార్కు. నేను కొండపల్లిలో సేవ చేస్తాను. నేను దేవుని సేవకుణ్ణి. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకా పెదపాడు మండలం గుడిపాడు అనే ప్రాంతంలో నివసిస్తున్న నన్ను దేవుడు తన మహిమ కలిగిన పరిచర్యకి 2001 సంవత్సరంలో కొండపల్లి సేవకు పిలిచాడు. ప్రభు దర్శనాన్ని బట్టి, ఆయన దర్శనాన్ని బట్టి 2001 నుంచి కొండపల్లిలో దేవుని పని చేయటానికి దేవుడు నాకు సహాయం చేశారు. 3 సంఘాలను ఇచ్చాడు దేవుడు. ఒక 200 మందిని ఆత్మీయ పిల్లల్ని ప్రభు ఇచ్చాడు. దేవుని పని జరుగుతూ ఉంది. నాకు ఒక కుమారుడు, 2 మనవళ్ళు, 1 మనవరాలు.
మా మనవళ్ళు మనవరాళ్ళు దేవుని పరిచయలో వాడబడతారు. వాళ్ళే ప్యాడ్ కొడతారు, వాళ్ళే డ్రమ్ కొడతారు, వాళ్ళే వాయిద్యాలు వాయిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రేమైన వారులారా, వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ఉపమాన రీతిగా 2 మాటలు చెప్పి ఆ తర్వాత మనం దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. దేవునికి స్తోత్రం. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. నేను హల్లెలూయా చెప్పినప్పుడల్లా మీరు హల్లెలూయా చెప్పాలి. ఎందుకంటే పెంతుకొస్తుండే కనుక మీరు హల్లెలూయా చెప్పకపోతే మీరు చేతులు లేపుకొని ఉంటారు ఇక రేపటి నుంచి. నేను ప్రార్థన చేస్తే అలాంటి కార్యాలు వాక్యం ద్వారా పట్టబడిన వాళ్ళు తక్కువ. దేవుడు అనేక మేళ్లు చేసి దెయ్యాలను వదలగొట్టి, దురాత్మ శక్తులను వదలగొట్టి, క్యాన్సర్లను బాగు చేసి, ఎయిడ్స్ వ్యాధులను బాగు చేసి సంఘంలో తీసుకొచ్చిన వాళ్ళు ఎక్కువ అన్నమాట నా పరిచర్యలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందువలన ఈ పూటకి నన్ను మీరు భరించండి. దేవునికి స్తోత్రం. ఒక అరణ్యములో ఒక లేడీ నివాసం చేస్తా ఉందంట. ఎక్కడ? అరణ్యములో. ఆ లేడీ నివాసం చేస్తా ఉన్నప్పుడు అది కొన్నాళ్ళకి అది గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత దాని సమయం వచ్చిన తర్వాత అది ఒక కంచిలోనికి వెళ్ళి తన పిల్లలు సురక్షితంగా ఉండటానికి, తన పిల్లలు క్షేమంగా ఉండటానికి ఒక కంచిలో ఒక 2 పిల్లల్ని పెట్టి వాటిని పోషిస్తూ ఉంది. 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 5 నెలలు అయింది. అలాగా పోషిస్తూ ఉన్నాయి. ఈ లేడి పిల్లలు పెరిగి కొంచెం పెద్ద అయ్యి వాటికి ఒక రోజున ఆలోచన వచ్చింది. ఎన్నాళ్ళు మనం ఈ కంచిలో ఉండాలి, ఎన్నాళ్ళు మనం ఈ పొదలో ఉండాలి, ఎన్నాళ్ళు మనం ఈ చీకట్లో ఉండాలి, ఇక బయటికి వెళ్ళేది లేదా, బయట సూర్యుడు, గాలి, వాతావరణం అంతా బాగుంది అని ఆయన ఆలోచన చేస్తూ ఉండగా ఒక రోజున వాటి ఆలోచన తల్లికి తెలిసింది. తల్లి చెప్పింది ఏంటంటే, అమ్మా మీరు బయటకు వచ్చే సమయం ఇంకా చాలా ఉంది, మీరు ఇప్పుడే రావక్కర్లేదు, బయట వాతావరణం బాగోలేదు, అందువలన మీకు కావాల్సిన ఆహారం ఏదో నేను తెచ్చి పెడతాను, మీరు ఈ కంచిలోనే ఉండండి, ఈ పొదలోనే ఉండండి, ఈ సంఘములోనే ఉండండి, ఈ పరిచయలోనే ఉండండి, ఈ సావాసంలోనే ఉండమని తల్లి పిల్లలకి చెప్పింది. అలా 1 రోజు 2 రోజులు అయిపోయింది. ఎప్పుడు చూసినా ఈ తల్లి మన క్షేమాన్ని కోరుకోదు, మన ఆశీర్వాదాన్ని కోరుకోదు. దేవుడు మనకేమేమో తలంతులు ఇచ్చేసాడు, దర్శన వరాలు, ప్రవచన వరాలు. ఈ రోజున ఏం కాదు, ఒక పాట పాడటం వస్తే, ఒక ఆరాధన చేయటం వస్తే, ఒక కళ్ళగంటం వస్తే, ఒక ప్రవచనం చెప్తాం వస్తే పక్కన సంఘాలు కట్టేసే వరాలు జరుగుతూ ఉన్నాయి. మీరు కాదులేండి, మా చెప్పిన దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారులారా, తల్లి అటు వెళ్ళంగానే ఏం చేసిందంటే ఆలోచన కలిగి ఏమైనా సరే ఈరోజు బయటకు వెళ్దామని బయటకు వచ్చేసినాయి. ఎప్పుడు నుంచో ఎప్పుడు బయటకు వస్తే ఇట్లా చంపుకొని తిందామని ఆ అడవికి రారాజైన సింహం ఎదురు చూస్తూ ఉంది. ఈ కంచిలోంచి చల్లగా బయటకు వచ్చి ఆ వాతావరణం చూసి, ఆ చల్లని గాలి చూసి, ఆ సూర్యుని చూసి, అయ్యో ఇంత గాలి, ఇంత వాతావరణం ఇంత బాగుంటే తల్లి ఎప్పుడు ఆ కంచిలోనే ఉండండి, ఆ పొదలోనే ఉండండి, ఆ చీకట్లోనే ఉండమందని తల్లి మీద కొంచెం బాధపడుతూ ఉండగా ఇట్లు తినాలని ఎప్పుడు నుంచో పొంచుకుని ఉన్న ఆ సింహం ఎగిరి ఇటు మీద పడి 2 చంపేసి నోటికి కరిపించుకొని వెళ్ళిపోతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళిపోతా ఉండగా ఈ లోపల నక్క ఒకటి ఎదురొచ్చింది. నక్క ఎదురొచ్చిన తర్వాత నక్క సింహంతో అంటా ఉంది, ఏమండి సింహం గారు, మంచి ఆహారం దొరికినట్టుంది, దమ్ బిర్యానీ. మొత్తానికి ఈ రోజున ఏ తల్లి కన్న పిల్లలో నీ పాలైపోయారు, నీ చేతిలో చచ్చిపోయారంటే ఇప్పుడు నుంచి 6 నెలలుగా 7 నెలలుగా ప్లాన్ చేస్తా ఉన్నాను, ఈరోజు నాకు తినడానికి ఆహారంగా పనిచేసాయి అని చెప్తూ, నక్క బావా ఇదిగో ఇట్లా నువ్వు చూస్తూ ఉండు, పలానా గృహంలో నా పిల్లలు ఉన్నాయి, నేను తీసుకొని వస్తానని సింహం ఆ 2 లేడి పిల్లల్ని నక్కగా అప్పచెప్పి వెళ్ళిపోయింది దాని పిల్లల్ని తీసుకొచ్చుకుంటాయి. వెళ్ళిపోయిన తర్వాత ఈ నక్క పాపం ఆ లేడి పిల్లలు ఇంకా చూసి, ఏ తల్లి కన్న పిల్లలో దీని చేతిలో దిక్కుమాలు సాగు చావాల్సి వచ్చింది అని అలా చూస్తా ఈ నక్క సూపు అటు చెవుల మీద పడిందంట. ఎటు మీద పడింది? చెవుల మీద పడిందంట. సింహం చంపింది కానీ ఈ చెవులు ఎంక చూసిందంటవా? చూసి ఉండదులే, చెవులు మెత్తగా ఉంటాయని దానికున్న 2 చెవులు, దీనికున్న 2 చెవులు ఈ నక్క తినేసేసి కాముగా వాటి దగ్గర నుంచొని ఉంది. ఈ సింహం గృహలోకి వెళ్ళి తన పిల్లల్ని తీసుకొని వచ్చి తిందాం అనుకునేపాటికి వాటికి ఏమి లేవు, చెవులు లేవు. ఈ సింహానికి అనుమానం వచ్చింది, అయ్యో ఇందాక నేను చంపినప్పుడు చెవులు ఉన్నట్టున్నాయి వీటికి, ఇప్పుడు చెవులు లేవేంటి అనని
ఆ లేడి పిల్లలంక ఈ నక్కెంక, లేడి పిల్లలంక నక్కెంక చూసి ఏమైతే అయింది అడుగుదామని, నక్క బావా ఇందా నేను చెప్పినప్పుడు ఇటు చెవులు ఉన్నట్టుండే, నీకు అప్పచెప్పి నేను వెళ్ళిన తర్వాత చెవులు కనపట్టలేదు, ఏమైంది అని అంటే, సాలుగాని ఊరుకోవయ్యా బాబు, నువ్వు ఈ అడవికి రారాజువి, నీ మాట వినకపోతే నువ్వు ఏదైనా చేస్తావని. నేను ఊరు ప్రయాణం మీద ఉంటే, నేను ఊరు వెళ్తా ఉంటే వాటి కాడ కాపలా పెట్టింది కాకుండా చెవులు తిన్నావా, గోళ్ళు తిన్నావా, కళ్ళు తిన్నావా అన్న చాలా పెద్ద మనిషి అనని నక్క ఓటరెత్తా ఉందని. లేదు ఇందాక చంపినప్పుడు వీటికి చెవులు ఉన్నట్టుండి అని అంటే, నీకు నాకు గొడవ ఎందుకయ్యా, వీటిని కన్నా తల్లి ఉంది కదా, వీటిని పెంచిన తల్లి ఉంది కదా, దాన్ని పిలుద్దాం అని లేడిని పిలిచినాయి అంట. లేడిని పిలిస్తే లేడు వచ్చిందంట, కళ్ళం నీళ్ళు పెట్టుకుని లేడొచ్చి అలా నుంచొని పెళ్ళంక చూసి ఏడుతా ఉందంట. ఈ లోపల నక్క అడిగిందంట, లేడీ నీ పిల్లలకి చెవులు ఉన్నాయా అందంట. అందుకు పత్తుత్తరంగా ఆ లేడందంట, నా పిల్లలకి చెవులు లేవు, చెవులుంటే కంచులనే ఉండేవి, చెవులుంటే భద్రపరిచించాటినవి బాగుండేవి, వాటికి చెవులు లేవు గనక నేను చెప్పిన మాట వినలేదు గనక బయటకు వచ్చి నీ చేతిలో దిక్కుమాలను సాగు చావాల్సి వచ్చిందని చెవులు లేవని అక్కడ విడిచిపెట్టి తన పిల్లల్ని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందంట. ఇంతకీ నా మాట ఏంటంటే, సంగముతో ఆత్మ చెబుతున్న మాట చెవు కలిగిన వాడు ఇనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని మాట వినటానికి నా దేవుడు మీ చెవులు తెరవజేయునుగాక, మీ హృదయాన్ని తెరవజేయునుగాక, మీ మనసును తెరవజేయునుగాక. ఈ సభల ద్వారాగా మీ పరిచర్య దీవించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారులారా, ప్రభునందు దేవుని పిల్లలారా, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, ఆందోళనతో ఉన్నప్పుడు, భయపడుతున్నప్పుడు, కన్నీరే అన్నపానములుగా మారినప్పుడు మనం అప్పుడప్పుడు అంటాం కదా, ఏమ్మా మందిరానికి రాలేదు చూసానంటే, చుట్టాలు వచ్చారండి. ఎవరు వచ్చారండి? చుట్టాలు వచ్చారండి. దేవునికి స్తోత్రం. అయ్యా మందిరానికి రాలేదు ఏంటి యోహాన్ గారు అని అడిగామనుకోండి, యోహాన్ గారు ఇక్కడ ఉంటే మనం క్షమించాలి. ఆదివారం నాడు పెళ్లి పెట్టుకున్నామండి, పెళ్లికి వెళ్ళామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రేమని ఏమయ్యా ఆదివారం నాడు పెళ్లికి వెళ్తారా, ఆదివారం నాడు ఎగ్గొడతారా? దేవుని వాక్యం చలవిస్తుంది. 6 దినాలు కష్టపడి 7 దినమున దేవుని సన్నిధిలో గడపాలని, ఇది యెహోవా దినమని, అది మనోహరమైన దినమని నీకు ఎరగదంటే, ఏమండోయ్ మాదంతా బీరకాయ పీసు, బెండకాయ బంక, ఏదైనా దేవుడైనా, దేవుడు మందిరమైనా, పాద్రి గారైనా, పాస్టర్ గారైనా ముందు బంధువులు తర్వాతే. అలాగా బాబా, దేవునికి స్తోత్రం. 2 సంవత్సరాలు కరోనాలో నీ మొహం చూసినోడు లేడు, ఉన్నాడా? దేవునికి స్తోత్రం. 2 సంవత్సరాలు కరోనా, ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అక్క బాగున్నాడు, ఈ లోపల దగ్గరంగానే మళ్ళీ చేస్తానని ఫోను ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేసి ఉన్న రోజులు చాలా ఉన్నాయి. ఉన్నాయా లేవా? నేను అంటాను, ఈ రోజు వరకు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే, కాపాడబడుతున్నామంటే దేవుని చేత కనికరించబడ్డాం. దేవుడు దయ, దేవుని కనికరము, దేవుని కృప మన మీద ఉంది కనుకే ఈ 2024 సంవత్సరంలో ఈ 5వ నెల ఈ 31వ తారీఖున దేవుడి సభలను దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారులారా, ఏదో పెద్ద పెద్ద సినిమాలు తీసేవాళ్ళు, ఎవరో పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళ సినిమాలకు హౌస్ఫుల్ బోర్డు పెట్టినట్లుగా సమాధుల దొడ్లకు కూడా హౌస్ఫుల్ బోర్డులు పెట్టేశారు. పాతి పెడతానికి ఖాళీ లేక, తగలబెడతానికి ఖాళీ లేక. కానీ ఈ రోజున దేవుడు నీకు నాకు ఆవిషనిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, నెమ్మదినిచ్చి, క్షేమాన్ని కలగజేసి, ఈ రోజున ఆయన ఏమంటున్నాడంటే, నిన్ను స్తుతించడానికి, నన్ను స్తుతించడానికే నేను నిన్ను బ్రతికించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బాధల్లో, మన నిందల్లో, మన అవమానాల్లో, మన ఇరుకుల్లో ఎవరైనా మనకు బాధ కలిగినప్పుడు, ఎవరైనా మనకు ఇబ్బంది వచ్చినప్పుడు, ఎవరైనా మనకు చెప్పుకొని రోగాల చేత బాధపడుతున్నప్పుడు, ఎవరైనా వచ్చి మా ఇంటికాడ అక్క 10 రోజులు ఉంది కానీ రా, ఒక 4 రోజులు ఉంది కానీ రా, నాన్నయ్య ఒక 2 నెలలు ఉంది కానీ రా, నేను బాగు చేపిస్తాను ఎవరైనా అంటారా? అమ్మోయ్ చెప్పండి, అంటారా? అనరు కదా. అంటారా? అనరు. ఎందుకని మనం బాగుంటే అందరూ వస్తారు, కానీ మనం కొంచెం తేడా పడిందని సంగతి తెలిస్తే ఎవరో దగ్గరికి రారు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు, నేను నమ్మిన దేవుడు, నేను ఎరిగిన దేవుడు, ఇదిగో నా జీవితాన్ని ఈ స్థితిలో తీసుకొచ్చిన దేవుడు ఒక మాట అంటున్నారు. చదువుతారా మాట? మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యం.
ప్రయాసపడి భారం మోసుకెళ్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడైన మా ప్రభువా, జీవాధిపతి అని యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు స్వామి. వాక్యము నీతి ప్రజలు నీవారు, నీ పక్షం నిలబడుతున్న నన్ను మరుగు చేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు మా అందరికీ దయచేయండి. సంఘముతో ఆత్మ చెబుతున్న మాట చెవుగలిగే ఇనునుగా కనుడు రాయబడిన ప్రకారంగా నీ మాట వెలువడుతుండగానే మా హృదయాలు, మా చెవులు తెరవజేయండి. ఈ రాత్రి నాయన నీ మాట ద్వారాగా అనేక మందిని మీరు బాగు చేయండి, అనేక మంది స్వస్థత కలిగించండి, అనేక మందికి మారు మనసు కలిగించండి, అనేక మంది రక్షణ తీసుకురండి. ఈ పరిచర్ని దీవించి ఆస్వాదించండి. నిలబడుతున్న మీ దినదాసులు నీ నామ మహిమ కొరకు కొన్ని నిమిషాలు వాడుకోండి. యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు ఏమని? ప్రయాసపడి భారం మోసుకెళ్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ భారాన్ని మోసి నీకు నేను విశ్రాంతి కలగజేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ రాత్రి ఏమంటున్నాడంటే, కష్టములో ఉన్నావు, బాధలో ఉన్నావు, ఇరుకులో ఉన్నావు, ఇబ్బందిలో ఉన్నావు, శ్రమల్లో ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు, భయంకరమైన దురాత్మ శక్తిలో పీడించబడుతున్నావు, భయంకరమైన రోగాల మధ్య పీడించబడుతున్నావు, డాక్టర్లకి వల్లగాలని పరిస్థితుల్లో నువ్వు బాధపడతా ఉన్నావు. నీ బాధ ఏదైనా, నీ వ్యాధి ఏదైనా, నీ సమస్య ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, నీ కుటుంబ వ్యవస్థ ఏదైనా, ఈ రాత్రి ఆయన మాట నీకు వినబడితే, ఈ రాత్రి ఆయన మాట నువ్వు ఆలకిస్తే, ఈ రాత్రి ఆయన మాట నీ చెవులో చొచ్చుకుంటే, ఈ రాత్రి ఆయన మాట మీద నువ్వు మనసు పెడితే, నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులో ఉన్నా ఆయన దగ్గర రాగలిగితే, నీ బాధ ఏదైనా ఆయన తీసివేసి నీకు విశ్రాంతి కలగజేస్తాడు. కొట్ట తప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ బంధువులు చేయలేని పని, నీ స్నేహితులు చేయలేని పని, నీ రక్త సంబంధికులు చేయలేని పని ఈ రాత్రి నా దేవుడు చేస్తానని నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ బాధల్లో, నీ కన్నీరులో, నీ దుఃఖములో, నీ అప్పుల్లో ఎంతో మంది దగ్గరికి వెళ్ళావు. అయ్యా మీరు సహాయం చేస్తారా, మీరేమైనా ఆదుకుంటారా, మీరేమైనా అవసరానికి ఉపయోగపడతారా అనంటే, నీ విశ్వాస జీవితం కానీ, భౌతిక సంబంధమైన జీవితం కానీ, ఆత్మ సంబంధం జీవితంలో కానీ నిన్ను ఆదరించిన వాళ్ళు లేరు, నిన్ను కనికరించిన వాళ్ళు లేరు, నీతో మాట్లాడిన వాళ్ళు లేరు, నీ బాధలో పాలు పంపులు పొందుకున్న వారు ఎవరు లేరు. కానీ రాత్రి ప్రభు అంటున్నాడు, నువ్వు ఏ పరిస్థితిని బట్టి ఈ సభలోకి వచ్చావో, ఏ ఇబ్బందిని బట్టి ఈ సభలోకి వచ్చావో, ఏ దుఃఖంతో ఈ సభలోకి వచ్చావో, ఏ రోగంతో ఈ సభలోకి వచ్చావో, ఏ నిందతో, ఏ అవమానంతో ఈ సభలోకి వచ్చావో, దేవుడు అంటున్నాడు నీ బాధ ఏదైనా, నీ శ్రమ ఏదైనా, నువ్వు నా దగ్గరికి రాగలిగితే, నువ్వు నా మాట వినగలిగితే, ఇదిగో నేను విశ్రాంతి కలగజేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఆయన నీకు విశ్రాంతి కలగజేస్తాడు. ఆయన నీ కన్నీరు తుడుతాడు, ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు. ఎవరు చేయలేని కార్యాలు, ఎవరు సహాయపడలేని ఆ సహాయాన్ని ఈ రాత్రి ఆయన ఇదిగో నీ జీవితంలో, నీ పక్షమున, నీ కుటుంబంలో ఆయన చేయబోతా ఉన్నాడు. ఆయన పేరు నజరుడైన యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 రోజుల సభల ద్వారాగా నీ బంధకాలు తెగిపోతా ఉన్నాయి. ఈ 3 రోజుల సభల ద్వారాగా నీ శాపం కొట్టివేయబడతా ఉంది. ఈ 3 రోజుల సభల ద్వారాగా నీ గొడ్డల నింద దేవుడు తీసివేయబోతా ఉన్నాడు. ఈ 3 రోజుల సభల ద్వారాగా నిన్ను పట్టి పీడుతున్న దురాత్మ శక్తులు, నీ కుటుంబాన్ని పట్టి పీడుతున్న దురాత్మ శక్తులు యేసు నామములో వెళ్ళిపోతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దగ్గరికి చాలా మంది రాలేక, యేసయ్యతో సావాసం చేయలేక, యేసయ్య అంటే ఎవరి దేవుడు అంట. మొన్న ఒక ఆయన అంటున్నాడు, అక్కడికి సభకి వెళ్ళాం. ఏమండి ఆనగారు, ఆర్సీఎం సంఘ పెద్ద ఆయన, ఏ ఊరు బాబు మీదే? పెనుమాక రాజధాని. దాదాపు ఒక 4 కోట్ల రూపాయల ఆస్తి ఉంది ఆయనకి. నా బ్యాగ్ పట్టుకొని తిరుగుతాడు ఎప్పుడు. దేవునికి స్తోత్రం. మరియమ్మ తల్లి దేవత, మరియమ్మ తల్లి దేవుడని ఒక 24 అడుగులు బొమ్మ తీసుకొచ్చి ఆ ఊరంతా ఊరేగించి, ఒక 20 పోతులు, ఏటపోతులను కోసి ఊరంతా భోజనం పెట్టి ఆర్సీఎం సంఘ పెద్దగా చలమన్నయ్యాడు. ఒక రోజున ఒక సభలో హృదయం బద్దలై యేసయ్య దేవుడని అంగీకరించి మరియమ్మ తల్లిని వదిలిపెట్టి చేసి యేసయ్య బడి వెనకాల తిరుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరిని విమర్శించడానికి కాదు ఈ మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఒక ఆయన అంటాడు, వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారండి బాబు. మత మార్పిడియా? మత మార్పిడి చేయాల్సిన, మత మార్పిడి చేయడానికి ఇంత లైటింగ్ పెట్టి, ఇంత సౌండ్ సిస్టమ్ పెట్టి, ఇంత వ్యవహారం చేయాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మత మార్పిడి కాదు, మతి మార్పిడి. దేవునికి స్తోత్రం. ప్రియ నా సహోదరులారా, ప్రాంత ప్రజలారా, ఎనని రాత్రి వాక్యాన్ని. యేసయ్య మత మార్పిడి చేయడానికి రాలేదు. యేసయ్య కులాన్ని మార్చడానికి రాలేదు. యేసయ్య మతం మార్చుకోమని చెప్పడానికి రాలేదు. యేసయ్య నీ బతుకుని మార్చుకో, నీ మైండ్ని మార్చుకో, నీ ఆలోచన మార్చుకోమని చెప్పడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ మైకా పట్టుకొని ప్రసంగం చేస్తున్న ఈ పాస్టర్ గారు ఒకరోజు ఇలాంటి 3 సీసాలు పచ్చిసార తాగేవాడు. తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. దేవునికి స్తోత్రం. మా ఇంట్లో 7 గణాసార్లు, 7 దేవుళ్ళు. ప్రతి సంవత్సరము ఏటపోతుల్ని పెద్ద పెద్ద బొమ్మలు చేసి, సంబరాలు చేసి ఒకే యాతక నరకాల. పొలికెత్తని బారు కొడితే దాంతో ఒకే యాతక నరకాల. నరకపోతే అవి నరికేవాడిని నరికేస్తారు వీళ్ళందరూ కలిసి. అలాంటి ఆచారాల్లో బతికిన కుటుంబాలు మై. యేసుప్రభు అన్నా, యేసుప్రభు మాటలన్నా, యేసుప్రభు విధానాలన్నా మాకు తెలవు. దాన్ని నమ్ముకున్న, ఆ యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఒత్తమైంటే బయట కూర్చోబెట్టి వాళ్ళకి బయటే నీళ్ళు ఇచ్చి, బయట ఇస్త్రాగేసి అన్నం పెట్టి అటు నుంచి అటు బయటకు పంపించేవాళ్ళు కానీ లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. అలాంటి ఆచారాల్లో బతికిన కుటుంబాలు మా కుటుంబాలు. కానీ ఏనాడు చేపెట్టి దండం పెట్టిన నా జీవితంలో యేసయ్య నన్ను దర్శించి ఆయన్ని మోసే గాడిదిగా దేవుడు నన్ను మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రాంత ప్రజలారా, గ్రామస్తులారా, ఇది మత మార్పిడి కాదు, ఇది మతి మార్పిడి. ఇది మతి మార్పిడి. నువ్వు ఏ శ్రమలో ఉన్నా, నువ్వు ఏ బాధలో ఉన్నా, ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి రాగలిగితే, నువ్వు నా మాట వినగలిగితే, నీ బాధ ఏదైనా సరే, నీ సమస్య ఏదైనా సరే, నీ ఇబ్బంది ఏదైనా సరే, దాని నుండి నేను విడిపించి నేను నీకు విడుదల కలిగిస్తానని దేవుడు చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 3 బీరికాయలు సారదాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయి రౌడీజం చేస్తూ, అనేక మందిని కొడుతూ, ప్రభునందు ప్రేమైన వారులారా, తిరిగి లేని వాడిగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ, దేవుడు లేడు, దెయ్యం లేదు, మనమే దేవుళ్ళు, మనమే దేవతలం అని చెప్పి అనేక మంది తిరుగుబాటుదారుగా ఉన్న నన్ను, నా జీవితాన్ని మార్చాడు నా యేసయ్య. నేను కొలిసిన దేవుళ్ళు కానీ, నా తల్లిదండ్రులు కానీ, నా అన్నదమ్ములు కానీ, నా అక్కజళ్ళు కానీ, నా బంధుమిత్రులు కానీ నా బతుకుని ఎవరు మార్చలేదు. నేను కొలిచిన దేవుళ్ళు, ఏ దేవుడు నా జీవితాన్ని మార్చలేదు. యేసయ్య లేకపోతే ఈ రోజున భూమి మీద నేను ఉండేవాడిని కాదు. ఎందుకంటే నా పేరు ఎప్పుడో భూమి మీద తీసివేయబడేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, ఈ రాత్రి నీ కన్నీరు తొడవడానికి యేసయ్య వచ్చాడు. ఈ రాత్రి నీ నింద వైదొలగించడానికి యేసయ్య వచ్చాడు. ఈ రాత్రి నువ్వు శ్రమలో ఉన్నావు గనక నీ శ్రమను తొలగించడానికి యేసయ్య వచ్చాడు. నువ్వు నిందలో ఉన్నావు గనక నీ నిందను వైదొలగించడానికి దేవుడు వచ్చాడు గనక ఈ రాత్రి యేసయ్య మాటని మనం జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వాక్యం. 55 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల, మీరు నా మాట వినిన ఎడల మీరు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి బ్రతకాలి అంటే, ఒక వ్యక్తి ఆశీర్వాదం ఉండాలి అంటే, ఒక కుటుంబం దీవెనకరంగా ఉండాలి అంటే, నీ చేతి పని అయినా, నీ వ్యాపారమైనా, నీ పంట పొలాలైనా, నీ పశువులైనా, నువ్వు ఏదైనా సరే ఒక ఆశీర్వాదంగా ఉండి, దీవెనకరంగా ఉండి, మేలుకరంగా మేళ్ళు అనుభవించాలి అంటే చెవియొగ్గి ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటను మనము వినాలి. ఆయన మాట ఇన్న ఎడల మనము బ్రతుకుతాము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారులారా, ప్రభునందు దేవుని పిల్లారా, దేవుని మాట మీద మనసు పెట్టండి. దేవునికి స్తోత్రం. ఈ రోజున నాకు ఈ శ్రమ వచ్చింది, ఈ రోజున నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ రోజున నాకు ఈ ఇబ్బంది వచ్చింది, ఈ రోజున ఇగో ఇన్ని బాధల్లో, ఇన్ని శ్రమల్లో, ఎంత దుఃఖములో, ఎంత వేదనలో ఉన్నాం. నా బ్రతికే శాపకర్తమైన బతుకైపోయింది. నా జీవితమే నాశనకరమైన బతుకైపోయింది. అనేక అప్పుల పాలైపోయాను. నా జీవితంలో నన్ను పలకరించేవాళ్ళు లేరు, నా జీవితంలో నన్ను ఆదరించేవాళ్ళు లేరు, నా జీవితంలో నన్ను ధైర్యపరిచేవాళ్ళు లేరు అనుకుంటుంటే దేవుడు ఈ రాత్రి ఏమన్నాడంటే, చెవియొగ్గి నా యొద్దకు రా, నా మాట వింటే నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నాళ్ళు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటావు?
మొన్న ఏదో నేను ఒక ఛానల్లో వార్తలందో పెడితే ఒక ఆయన ఎవరో ఉంగరాల గురించి చెబుతున్నాడు. ఇది 4,000 రూపాయల ఉంగరం, ఈ ఉంగరం పెట్టుకోండి మీ జాతకం మారిపోద్ది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక ఉంగరం పెట్టుకుంటే జాతకాలు మారిపోతాడు. ఉంగరాలు జాతకాలు మారుతాయా? ఎల్లడం అనే ప్రాంతానికి నేను వెళ్ళాను ఒకసారి ప్రార్థన చేయటానికి. వెళ్తే ఏంటి ఆ ప్రార్థన అంటే, రాత్రి 12 గంటల అయ్యేపటికి ఆ ఇంట్లో గళ్ళు అని ఒక సౌండ్. ఇక నిద్ర పట్టదంట. తెల్లగట్ట 3 గంటల తిరుగుతూనే ఉండదంట. అది వెళ్ళాం మేము, మా బెదర్ని తీసుకొని వెళ్ళాను నేను ప్రార్థన చేయటానికి, కూటం పెట్టడానికి ప్రార్థన చేయటానికి. వెళ్తే ఒక దండానికి 7 కచ్చీపులు కట్టున్నాయి. ఏంటి నేను అడిగాను, మా బెదర్తో చెప్పి ఏంట్రా కచ్చీపులు ఇలా కట్టారన్నాను. మా బెదర్ అడిగాడు, ఏంటమ్మా కచ్చిపులు కట్టారంటే, ఆయన ఎవరో చెప్పారంట పాస్టర్ గారు, కచ్చిపులు కట్టుకుంటే అది తిరిగేది ఆగిపోద్దంట. దేవునికి స్తోత్రం. అది 300 రూపాయల కచ్చిపు అయ్యా, ఇదేమో 400 రూపాయల కచ్చిపు, అదేమో 500 రూపాయల కచ్చిపు, మొత్తానికి 1200 రూపాయల కచ్చిపులు కట్టింది అక్కడ. కచ్చిపులు నీ బతుకుని మార్చవు, ఉంగరాలు నీ తలరాత్రను మార్చవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ తలరాత్రను మార్చేవాడు, నీ కన్నీళ్ళు తుడిచేవాడు, నిన్ను ధైర్యపరిచేవాడు, కృంగిన వేళలో నిన్ను పైకి లేవనెత్తేవాడు. ఎక్కడ ఎక్కిరించబడ్డావు, ఎక్కడ అవమానించబడ్డావు, ఎక్కడ తోసివేయబడ్డావు, ఎక్కడైతే ప్రజలు నీ పని అంతా అయిపోయింది అనుకున్నారు, అక్కడే నీ తలపైకెత్తి నిన్ను ఆదరించి కనికరించే దేవుడు, ఆయన పేరు నజరుడైన యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారలారా, ప్రభునందు దేవుని పిల్లలారా, దేవుని మాటని వినండి. ఈ రోజున మీరు కాదులేమ్మా, మా ప్రాంతాల్లో అయితే దేవుని మాట కంటే టీవీలో మౌల రేకులు సీరియల్ని ఇనుమత్తారు మా వాళ్ళందరూ. మౌల రేకులు, ఏ రేకులు అంట, ఏదో అత్తమావంట, మమ్మీ డాడీలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఏమనుకోబోతే మాట చెప్పనా, ఈ సీరియల్ వచ్చిన తర్వాతే భర్తనెట చంపేయాలి, అతనెట చంపేయాలి, కోడల్ని ఎట చంపేయాలి, అన్ని చక్కగా ఈ సీరియల్ ఇంట్లో పెట్టి చక్కగా నేర్పించారు. అవునా కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జాతకాలు మార్చాలంటే సర్వ సృష్టికర్తని యేసయ్య వల్ల అవుద్ది, కానీ ఈ సీరియల్ వల్ల, ఈ ఉంగరాల వల్ల, ఈ కచ్చిపుల వల్ల. ఇంకొకళ్ళైతే మొన్న ఆడెవడో దాంట్లో వాట్సాప్లో చూస్తూ ఉంటే ఆడెవడో జగన్ గారికి వెళ్తారా, చంద్రబాబుకి వెళ్తారా, తీరా బాబు అంటే వాడు తీసిన కార్డులు ఏదీ లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదివారం అక్క ఆదివారం ఆరాధనకు రాదు, కానీ ఆ చిలక జోచివాడు ఆడు ఊరు బయట దిగుతాడు. వాడు జీన్స్ ప్యాంట్ వేసుకొని, టీ షర్ట్ వేసుకొని, అప్పుడు దాకా సిగరెట్లు కాల్చుకుంటా దిగుతాడు. దిగి ఏదో షర్ట్నో ఏదో బడ్డీనో సాటు చేసుకొని ఈ జీన్స్ ప్యాంట్ ఈ టీ షర్ట్ ఇచ్చి పక్కన పడేసేసి ఒక 2 అంచులు పంచి కట్టుకొని, ఒక రిబ్బన్ ఏమో తల కట్టుకొని, దాంట్లో 2 కోడికలు పెట్టి, ఆ కుళ్ళిపోయిన దోసకాయ, ఆ ఏకలు లేని అదేంటిది రామశిలక పెట్టుకొని, 3 నామాలు ఎదరో వెనకలు పెట్టుకొని, ఎట్టారం పొగల వారం రేపు ఆదివారం అనగానే అని గాగేస్తావు నువ్వు. దేవుని స్తోత్రం. రే ఎవరైనా చూస్తున్నారని చూడరా, మందిరానికి కానుబియ్యం తీసుకురాదు, కాను కూడా వేయటం కూడా 10 రూపాయలే. ఆ 10 రూపాయలు కూడా కొట్టుకాడి చెల్లంది వేస్తుంది తల్లి. మీరు కాదులేమ్మా, మా సంగతి చెబుతున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆడికి చేరు బియ్యం పోసి ఆడు 100 రూపాయలు పెట్టదంట అంటాడు. పెట్టిన తర్వాత అసలు ఎప్పుడైనా చిలక జోచి అడిగించుకోవడం నీకు శాతనైంది కానీ డబ్బులు పెట్టి ప్రభు నమ్ముకొని బుద్ధి లేకుండా ఎప్పుడైనా వాడు సిగ్నల్ను చూసావా? వాడు 5 ఏళ్ళలో ఈ సూపుడే ఊపుతా ఉంటాడు. చిలకమ్మ రామ్మ అక్కయ్య జాతకం చూడు, తల్లిగారు జాతకం చూడు, సూపుడేలు ఆడు విసురుతా ఇట్లా ఊపుతా ఉంటాడు. ఈ సూపుడేలు ఊపినంచేపు అది కార్డు తెస్తానే ఉంటుంది. ఈ సూపుడేలు ఊపినంచేపు కార్డు తెస్తానే ఉంటుంది. టక్కుమంట ఎప్పుడైతే ఆ సూపుడేలు ఆఫ్ చేస్తాడు, ఎప్పుడు ఆఫ్ చేస్తాడు తెలుసా? 2 నాగబాములు కలిసి ఉన్నదప్పుడు ఆఫ్ చేస్తాడు. ఆ కార్డు తీసుకొచ్చి ఇక మనోడి చేతికి అది ఇస్తుంది. అది ఎప్పుడు చచ్చిద్దో తెలియదు, దానికి ఏకలు ఉండవు, ఏముండవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక ఆ కార్డులో బయటికి దిగానే దాంట్లో 2 పాములు కలిసి ఉండి, ఓ సహోదరి, ఫలానా వేళలో ఫలానా ప్రాంతంలో నువ్వు కొడవలు తీసుకొని గడ్డికెళ్తుండగా, నువ్వు కొడవలు తీసుకొని కోతకెళ్తుండగా, నేనేడెళ్ళి నాగుబాములు పడంగానే, ఆ నాగుబాములు నీడ తగలంగానే ఆ 2 నాగుబాములను చెప్పించాయి. అందుకని నీకు పిల్లలు లేకుండా పోయారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? 110 నిమ్మకాయలు తెచ్చుకో, నల్ల కోడి పెడ తెచ్చుకో, 116 తీసుకో. ఈ బూది నీ మొహాన్ని కొట్టిపోతాడు. హల్లెలూయా. కోటాలకు డబ్బులు ఇవ్వదు ఈ మడిసే, అట్టంటాట్ల కంటే మరీ ఎత్తది వడ్డీకి తీసుకొచ్చి. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. మన జాతకాలు మార్చేవాడు, మనల్ని కనికరించేవాడు, మనల్ని దీవించేవాడు, మనల్ని బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడు, నీ కన్నీరు తుడిచేవాడు, ఇదిగో నేనున్నానని నీకు భరోసా ఇచ్చేవాడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, ఆయన పేరు నజరుడైన యేసు. ఈ రాత్రి నా యేసయ్య మాటను వినగలిగితే, నా యేసయ్య దగ్గరికి నువ్వు రాగలిగితే, నీకున్న యేసయ్య మీద ఉన్న చెడ్డ అభిప్రాయం తొలగించుకొని ఈ రాత్రి ప్రభు దేవుడని నువ్వు నమ్మి ఆయన దగ్గర రాగలిగితే, నువ్వు ఏ సమస్యలో ఉన్నా ఈ రాత్రి నా దేవుడు నీకు విడుదల అయిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారలారా, ప్రభునందు దేవుని పిల్లలారా, 11 సంవత్సరాలు ఒక సహోదరి పిల్లలు లేరు. కొండపల్లి వంగవేటి బజార్ అని రంగా గారి యొక్క చుట్టాలు అక్కడ ఉన్నారు. అది వంగవేటి బజార్ అంటారు, అందరూ వాళ్ళ చుట్టాలే. ఆ పాపని గుంటూరు ఇచ్చారు, రాములు గారు, వంగవేటి రాములు గారు అని. ఆ చిన్న పాపను గుంటూరు ఇస్తే ఆ పాప 11 సంవత్సరాలు పిల్లలు లేరు. అత్త మామగారు కూడా ఒక్కడే కొడుకు, వాళ్ళకు కూడా, అమ్మాయి నీతోనే మా వంశాలు పోయేటట్టుంది, నీకు పిల్లలు లేరు. దాదాపు ఆయుర్వేద మందులు వాడారు, ఇంగ్లీష్ మందులు వాడారు, హోమియోపతి వాడారు, పసర్ల మందులు వాడారు, నాటు మందులు వాడారు, ఏమేమో చేశారు, పిల్లలు పుట్టలేదు. ఒక రోజున బ్యాగు చదిరేసేసి బయటికి గిరాడేసేసి అత్తగారు వెళ్ళిపోమని. వాళ్ళు ఏదో పండగకు వచ్చారు, మా విశ్వాస కుటుంబం అక్కడ ఉండే మేము ప్రార్థన చేస్తా వెళ్తే, ఈ ప్రార్థనను పడి ఆ వంగవేటి రాములు గారి భార్య పరిగెత్తుకుంటూ వచ్చింది. వాళ్ళనులే వచ్చి మా సహోదరుతో మా విశ్వాసం చెబుతుంది, అమ్మా పాస్టర్ గారిని మా ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేపిస్తాను అని అంటే, నేను తీసుకుని వస్తాను నడమన్న. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆ సహోదరు అయితే భయంకరంగా ఏడుస్తూ ఉంది. అయ్యా ఎడాకులు ఇచ్చేయమంటున్నారు, మన సూట్ కేసు తీసి బయట పడేశారు. మా ఆయన కూడా, మరి నేనేం చేసేది, మా అమ్మ మాట మా నాన్న మాటే అని మా ఆయన కూడా అంటున్నాడు. 11 సంవత్సరాలు నా పిల్లలు లేరు, 4 లక్షల రూపాయలు మందులు వాడాం, ఏమేమో చేసాం, కానీ ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు. నేను అన్నాను, దేవుడి దగ్గరకు మీరు వస్తారా అన్నాను. వస్తానంది. దేవుడు పిల్లలనైతే నువ్వు దేవుడు నమ్ముతావన్నా. నమ్ముతుంది, అది బాప్టిజం కూడా తీసుకుంటానంది. ఆ తర్వాత ప్రార్థన చేశాను, నెత్తిమ చేసి లేచి ఇద్దరు పడిపోయారు కింద. పడిపోయిన తర్వాత ఎవరు నువ్వు నేను అడిగితే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత నూనె ప్రార్థన చేసి ఆవిడకిచ్చి, అమ్మా ఈ నూనె నువ్వు టీలో వేసుకుంటావు, కాఫీలో వేసుకుంటావు, టిఫిన్లో వేసుకుంటావు, దీన్ని వాడుకో, ఒక 2 నెలలు అట్ట వాడు అని చెప్పి మేము వచ్చేసాం. 3వ నెల మా ఫోన్ వచ్చింది, అయ్యా అమ్మాయి ప్రెగ్నెంట్ అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 11 సంవత్సరాల శాపాన్ని, 11 సంవత్సరాల నిందని, 11 సంవత్సరాల అవమానాన్ని, 11 సంవత్సరాల ఇబ్బందిని, 11 సంవత్సరాల కన్నీరు, దుఃఖము, వేదన దేవుడు కొట్టివేసి ఆమెకి ప్రెగ్నెంట్ దేవుడు ఇచ్చాడు. ఆ మగపిల్లడు దేవుడు ఇచ్చాడు. వాళ్ళు మగపిల్లడు కావాలని ప్రార్థన చేసి మగపిల్లడు ఇచ్చాడు. ఆనంద కుమార్ అని ఆడికి పేరు పెట్టాం. దేవుని స్తోత్రం. బిడ్డా, ఈ రాత్రి ఏ బాధతో ఉన్నావు నువ్వు? ఏ నిందతో ఉన్నావు నువ్వు? ఏ అవమానంతో వచ్చావు నువ్వు? అప్పులైపోయి అప్పులు వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నావా? ఇల్లమ్మిన, కంచాలమ్మిన, మంచాలమ్మిన సాలని పరిస్థితులు ఉన్నాయా? భయపడబాక, నా దేవుడు ఈ రాత్రి నీ పక్షంలో కార్యం చేయబోతా ఉన్నాడు. నా దేవుడు ఈ రాత్రి నీ పక్కన, ఇదిగో నీ పక్షం నుండి కన్నీరు తొడబోతా ఉన్నాడు. నీ నింద దేవుడు కొట్టివేయబోతా ఉన్నాడు. నీ వేదన, నీ బాధని నా దేవుడు తీసివేయబోతా ఉన్నాడు. అయితే నువ్వు ఆయన మాటని నమ్మి ఆయన దగ్గరికి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన తెల్లవార్లు ప్రయాసపడ్డాడు. తెలుసా మాట మీకు? గలిలయ సముద్రంలో తెల్లవార్లు ప్రయాసపడ్డాడు. అందరికి పెద్ద పెద్ద చేపలు బండి, అందరూ చక్కగా దోణిలోని చేపలు వేసుకున్నారు. వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఈయనకి ఒక చేప కూడా పడలేదు. తెల్లవార్లు నిద్ర మానుకున్నాడు, అన్నం మానేశాడు, తెల్లవార్లు వేటాడాడు, ఒక చేప కూడా పడలేదు. సముద్రం దగ్గరికి వచ్చి, ఛీ ఇదంతా నా శాపం, ఇదంతా నా దరిద్రత, ఏనాడు నా తాత ముత్తాతలు చేసిన శాపము, నా తల్లిదండ్రులు చేసిన శాపము, అందరికీ శాపలు బాగా పడ్డాయి, నాకు శాపలు పడలేదని ఈ గల్లీ సముద్రంలో దూకి సద్దాం. ఇంటికాడ బీవి లేవు. పిల్లలు ఎదురెళ్తే వారు డాడీ ఏం తెచ్చామని అడుగుతారు. నేను ఏమి వాళ్ళకి కొనుక్కుని వెళ్ళని పరిస్థితుల్లో ఆవిడి అయ్యా బియ్యం తెచ్చావా, ఖర్చులు తెచ్చామంటది. వడ్డీ వాళ్ళు ఎమ్మడబడతారు, వడ్డీ కట్టలేదని. ఏం చేయాలి? నేను సద్దాం అనని ఒక ఆలోచన కలిగి ఉండగా యేసయ్య అదిగో సీమోను పేతురు దోనెక్కాడు. కొట్ట తప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీ వేదన చూస్తామన్నాడు, నీ బాధను చూస్తామన్నాడు, నీ కరువును చూస్తామన్నాడు, నీ ఇబ్బందిని చూస్తామన్నాడు, నీ అప్పును చూస్తామన్నాడు, నీ శ్రమను చూస్తామన్నాడు. ఆ సూచన దేవుడు ఈ రాత్రి ఆయన మాట ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
తెల్లవారుతుండగా ఆ ధరినే, ఆ యొక్క గల్లే సముద్రం ధరినే వచ్చిన వాళ్ళకి ఆయన దేవుని మాట చెప్పి షిమోను పేతురు దోనెక్కాడు. దోనెక్కి అంటాడు, యేసయ్యా నీ దోణిని కొంచెము లోతుకి నడిపించు. ఏం చేయాలంట? దోణిని ఏం చేయాలంట? కొంచెము లోతుకి నడిపించు. నడిపించాడు. ఇప్పుడు యేసయ్య అంటాడు, నేను చెబుతున్నాను వల విసురు, నేను చెబుతున్నాను వల విసురు. కానీ సీమోను పేతురు, రాత్రంతా మేము వల విసిరామయ్యా, రాత్రంతా నేను ప్రయాసపడ్డాను. నేను అంటాను, యేసయ్య లేకోకుండా, యేసయ్య సన్నిధి లేకోకుండా, యేసయ్యతో సావాసం లేకుండా, సంఘ సావాసం లేకుండా, నీ సేవకుడు నీ సేవకురాలు బ్లెస్సింగ్ లేకుండా నువ్వెట్టా దీవించబడతావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఉపవాసాలు ఉంటారు సంఘంలో, మీరు కాదులే, మా సంఘం చెబుతున్నా. ఎందుకుంటున్నావు ఉపవాసం అంటే పాస్టర్ గారితో చెప్పదాని, పాస్టర్తో చెప్పదు. ఎందుకంటే ఏళ్ళతో ఎందుకు చెప్పాలి? వాళ్ళతో చెప్పకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేసినా నువ్వు అట్టాగే ఉంటావు. ఎందుకంటే తెలుసా, నీకు నువ్వు దేవుడికి మధ్యవర్తిగా పెట్టిన మధ్యవర్తి దేవుని సేవకుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. నీ సేవకుడు తెలకోకుండా, నీ సేవకురాలకు తెలకోకుండా నీ ఇంట్లో ఏ కార్యక్రమం జరగకూడదు, ఏ కార్యక్రమం ప్రారంభించడానికి వీలు లేదు. ఈయన అంటాడు, పట్టపగలు చేపలు పడవండి. మా తాతలు ముత్తాతలందరూ ఇదే పనిలో ఉండేవాళ్ళు, ఏటాడేవాళ్ళు. కానీ యేసయ్య అంటున్నాడు, నేను చెబుతున్నాను వల విసరమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ మాట చొప్పున నేను వల విసురుతాను. ఇసిరాడు. ఇసిరి వల లాగుతుంటే వల పట్టేసింది. ఈయన ఏమనుకుంటా అంటే, హృదయంలో అడుక్కునోడు గీక్కునోడు దొరికినట్లుగా ఆ ఉన్న ఆధారం వల అనుకున్నాను. ఇది ఉంటే ఎక్కడ సార్ ఏ బోధుల్లోనూ ఏ కాలంలోనూ వేసుకుంటే కానీ నాలుగు పత్తిపే చిన్న చిన్న ఏమైనా పడేయి అమ్ముకుంటే బాగుండేది. ఈ వల కూడా చిరిగిపోయింది. ఇది ఏ కంపక పట్టేసిందో, ఏ బండక పట్టేసిందో అనని అలాగ మడిసి యేసయ్య చూస్తుంటే యేసయ్య అన్నాడు, నువ్వు న్యాయంగా ఇంత వల్లాగమంటే ఆ వలలో 14 రకాల చేపలు బండి అంట. కొట్ట తప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ శాపం వైదొలిగిపోవాలి, నీ బాధలోంచి నువ్వు విడిపించబడాలి, నీ ఇబ్బందులోంచి నువ్వు విడిపించబడాలి, నీ శ్రమలోంచి నువ్వు విడిపించబడాలి, నీ దుఃఖంలోంచి నువ్వు విడిపించబడాలి, నీ నిందలోంచి నువ్వు విడిపించబడాలి, నీ అవమానంలోంచి నువ్వు విడిపించబడాలంటే యేసయ్య మాట వినాలి రాత్రి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మాట వింటే 14 రకాల చేపలు బండి అంట. చూసావా? ఇందాక మనోడు పాడారు. ఏం పాట? యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు దేన్ని? ఆశీర్వాదాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సీమోను పేతురు ఎవరు మాటిన్నాడు? యేసయ్య మాటిన్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయము మనం 5, 6, 7 వచనాలు చదువుకుంటే నేను చెప్పిన ఆ సంభాషణ అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వాళ్ళు మాట్లాడినానయ్యా, వీళ్ళు మాట్లాడినానయ్యా, వాళ్ళు అక్కడ అది కట్టమన్నారయ్యా, వాళ్ళు ఇక్కడ ఇది కట్టమన్నారయ్యా, అది కట్టానయ్యా, ఇది కట్టానయ్యా, నెమ్మదలేదయ్యా. నేను అంటాను, యేసయ్య మాట ఈ రాత్రి నమ్మ. యేసయ్య మాట ఈ రాత్రి నా సహోదరి, నా సహోదరుడా, ఏ కష్టమైన ఏ బాధ అయినా భయపడబాక. యేసయ్యని ఆధారం చేసుకో, యేసయ్యతో సావాసం కలిగి ఉండు, యేసయ్య మాట ఇను. యేసయ్య ఏం చెబుతున్నాడో అది చెయ్యి. నీ జీవితంలో నీ బాధ, నీ శ్రమ, నీకున్న దుఃఖకరమైనది ఏదైనా సరే నా దేవుడు దాన్ని తీసేసి నీకు నెమ్మదిని దయచేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భయపడొద్దు, ప్రభునందు ధైర్యం తెచ్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 14 రకాల చేపలు బండి. చదువుతారా మాటని? చదవండి ఆ మాట. 6వ సినిమా 5:5. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. దేవునికి స్తోత్రం. ఏమంటాడు? రాత్రంతా మేము ప్రయాసపడ్డాం. నేను అంటాను, యేసయ్య లేకుండా నువ్వు ప్రయాసపడితే సుఖమేముంది? సంఘంతో సావాసం లేకుండా నువ్వు ప్రయాసపడితే సుఖమేముంది? నీ సేవకుడితో నువ్వు సమాధానం లేకుండా ప్రయాసపడితే సుఖమేముంది?
నువ్వు దేవుని వాక్యంతో వాక్యమైన యేసయ్యతో నువ్వు సావాసం లేకోకుండా వాళ్ళ మాటలిని వీళ్ళ మాటలిని, నేను అక్కడికి వెళ్ళాను, అది చేశాను, ఆ వ్యాపారం పోయింది, ఈ వ్యాపారం పోయింది, ఆ చేతి పని లేదు, ఈ చేతి పని లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ షాపే నన్ను అంటాడుతా ఉందంటే నేనంటాను, యేసయ్యతో నువ్వు సావాసం కలిగి నువ్వు చేసే పని ప్రభుకు అప్పచెప్పి చేస్తే ఆ పనిలో నీకు ఆశీర్వాదం, ఆ పనిలో నీకు దీవెన. ఈయన అంటాడు, తెల్లవారులు మేము ప్రయాసపడ్డాం, తెల్లవారులు నిద్ర మానేశాను, తెల్లవారులు కడుపు కట్టుకున్నాను, తెల్లవారులు ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో పాత పాట, రాత్రంతయు శ్రమబడినా రాలేదు ప్రభు జయము, రాదారులు కినను రాదాయే ప్రతిబలము. ఏం పడుతున్నావు చెల్లి? రాత్రి అంతా శ్రమ అంట. దేంతో పడుతున్నావు శ్రమ? దేంతో పడుతున్నావు శ్రమ? ఈరోజు ప్రార్థన అంటే మన వాళ్ళకి చాలా అదేమైపోయింది తెలుసా, ఒక నవ్వులాటగా అయిపోయింది ప్రార్థన అంటే. నేను అంటాను, ఒక అంశం కొరకు నువ్వు ప్రార్థనలో కూర్చుంటే దేవుడు ఆ అంశంతో మాట్లాడాలి. దేవుడు ఎన్ని రకాల మాట్లాడతాడు? ఏమ్మా, ఎలా మాట్లాడతాడు దేవుడు? చెప్పండి అమ్మా. ఉప్మాహుడు ఊరు వెళ్దాం అంటే రెప్పలాసినోడు రేపు వెళ్దాం అన్నట్టుంది ఏంటి? కరుగ్గా ఉండాలి. కూరగ తాలింపు, బట్టకు జాడింపు, విశ్వాస కదిలింపు ఉండాలంట. కదిలింపు ఏది? టీవీ దగ్గర అయితే కదులుతావా? దేవునికి స్తోత్రం. హృదయంలో రేపబడాలి, ఆత్మలో నింపబడాలి, మండించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అంశంలో నువ్వు ఏ అంశం కొరకు, ఏ బాధ కొరకు, ఏ సమస్య కొరకు నువ్వు మోకరించావో ఆ సమస్య నిమిత్తం దేవుడు నీతో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత మోకాళ్ళ నుంచి నువ్వు పైకి లేగాలి. మనకు అలవాటు లేదు, ఆవళింతలు వచ్చేస్తున్నాయి సలన గాలికి. దేవుని స్తోత్రం. ప్రార్థనలు అంటే ఎలా ఉండేది తెలిసేప్పుడు, నీకు స్తోత్రం, నాకు ఆత్రం. అయిపోయింది ఒక ప్రార్థన. మధ్యాహ్నం ప్రార్థన, ఏసు రక్తం విజయం, కోడి మాసమే బలం. సాయంత్రం ప్రార్థన, ఆడిని కాపలు పెట్టి, ఎండు కాపలు పెట్టి, గురకోడిని కాపలు పెట్టేసయ్యా, గురకోడు దొరకపోతే నువ్వు కాపలు ఉండు, లేకపోతే రేపు నేను సభలకు రాను, యేసు నామములో అడుగుతున్నాం. ఈ ప్రార్థన చేసి నా సమస్యలు తీరిపోవాలి, ఈ ప్రార్థన చేసి నా నింద పోయి తొలగిపోవాలి, ఈ ప్రార్థన చేసి నా ఉప్పులు తీరిపోవాలి, ఈ ప్రార్థన చేస్తే నా రోగాలు తొలగిపోవాలి, ఈ ప్రార్థన చేస్తే క్యాన్సర్ జబ్బు నయమైపోవాలి, ఈ ప్రార్థన చేస్తే ఎయిడ్స్ వ్యాధి నయమైపోవాలి, ఈ ప్రార్థన చేస్తే గర్భసంచి నయమైపోవాలి, ఈ ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోవాలి. వెళ్తాయా? ఏ అంశం కొరకైతే నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చావో ఆ అంశంతో దేవుడు మాట్లాడే వరకు మోకాళ్ళ మీద పైకి లేకూడదు. ఇది నీకు అలవాటుగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారలారా, ప్రభునందు దేవుని పిల్లలారా, నీ చింత, నీ బాధ, నీ వేదన, నీ ఇబ్బంది, నీ శ్రమ, నీ దుఃఖము, నీ వేదన తొలగిపోవాలి అంటే తొలగించే యేసయ్యతో నువ్వు సావాసం చేయాలి. ఆది యందు వాక్యం ఉంది, వాక్యం దేవుని యందు ఉంది, వాక్యమే దేవుడై కృపా సత్య సంపూర్ణంగా ఈ 3 దినాలు మనతో మాట్లాడటానికి ఆయన ఆత్మదేవుడు ఇక్కడ నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితో సావాసం చేయాల్సిన మనం దేవుడితో సావాసం చేయకోకుండా మనుషులతో, ఈ లోకనాథులతో ఎవరెవరు మాట్లాడుతున్నాం, ఆ తర్వాత మనం చేసేది ఏదైనా సరే విఫలమైపోతా ఉంది, సఫలం కావట్లేదు. కారణం ఏంటంటారు? దేవుని మాట వినగలిగితే, ఈ రాత్రి దేవుని మాట చొప్పున మన జీవితాన్ని కట్టుకోగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ ఇబ్బందులోంచి, నీ దుఃఖములో నుంచి. మొన్న ఒక సహోదరు అన్నది, అనయ్య గట్టిగా ప్రార్థన చేయండి. ఏమన్నా, మా ఆయన తాగుడు మాంతలేదు, బాగా తాగొచ్చి మరి ఎక్కువ కొడుతున్నాడు నాన్నయ్య అన్నాను. నేను అన్నాను, మీ ఆయన తాగుడు మానాలి అంటే వారంలో ఒకరోజు ఉపవాసం పెట్టుకోమన్నా. నేను ఏం చేయాలంట? వారంలో ఉపవాసం కూడా ఎవడు ఇప్పుడు ఈ మధ్య మొళ్ళ అయిపోయింది. మరి మీ ఉపాసాలు అట్టుండేనమ్మా, మీ ఉపాసాల గురించి నేను మాట్లాడతలేదు. మళ్ళీ రెండోసారి అయ్యగారిని పిలవద్దా, భలే చెబుతున్నాడు పొట్టోడు అనేరు మీ అమ్మగారితో. మీ ఉపవాసాలు అంటే మొన్న ఒక ఆమె వచ్చింది, ఆమె పేరు దీవునిమ్మ. దీవునిమ్మలు ఎవరున్నారు ఇక్కడ? దీవునమ్మకు క్షమించు నన్ను. దేవుని స్తోత్రం. అనయ్య నేను ఉపవాసం ఉన్న ప్రార్థన చేయండి. ఎన్ని రోజులు అన్నా? 40 రోజులు. అమ్మో, వాళ్ళ పాస్టర్ గారిగా నేను కూడా 2 రోజులు ఉండలేకపోయా. మొట్టమొదటి రోజులు ఉన్నా కానీ తర్వాత ఉండలేకపోయాను. నేను ఎలాగన్నా, ఎలా ఉన్నావు తల్లి అన్నా. ఎలా ఉన్నావంటే ఏంటనయ్యా? పొద్దున్నే ఒక 1/2 డజన్ ఇడ్లీ, 1/2 డజన్ గారి, 1/2 డజన్ ఇడ్లీ, 1/2 డజన్ గారి, ఒక 1/2 లీటర్ పాలు. నేను ఎవరిని ఎక్కరెత్తలేదు, ఆవిడ చెప్పింది మీకు చెబుతున్నా. దేవుని స్తోత్రం. మధ్యాహ్నం ఒక దెబ్బ రొట్టి, ఒక జ్యూసు.
సాయంత్రం లైట్గా ఎవరు చూడుకోకుండా అంత అన్నం అయిపోయింది. 40 రోజులు ఉపవాసం అంట. ఇక ఆ తర్వాత ఆవిడ ముందు నేను అనలేదు, కానీ ఆవిడ ముందంటే కానికివ్వదని, ఆవిడ కోటాలు జరుగుతున్నాయి, ఆవిడ ముందు అంటే కానికివ్వదని నేను ఆవిడ ముందు అనలేదు, కానీ ఆ తర్వాత వచ్చింది మా బెదర్తా. నేను ఎట్లయితే నేను చచ్చేదాకా ఉపవాసాలు చేస్తానయ్యా అన్న నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ప్రభునందు దేవుని పిల్లారా, ఇదిగో ఇప్పుడు ఈ పిల్లోడు ఉన్నాడు అనుకో, రేయ్ ఇప్పుడు ఈడు ఉన్నాడు అనుకో, రారా నువ్వు రారా, రా స్టేజ్ మీద రా, ఎక్కువ ఇటెక్కుతావు, వీడు నా మీద దూకేటట్టున్నాడు, అడిదిర్రా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రావాలి. ఇప్పుడు వీడు ఉన్నాడు అనుకో, వీడు స్కూల్కి వెళ్తున్నాడు. ఎన్నో క్లాస్ రా చదివేది? ఎన్నో క్లాస్ అంటే అంటామేంట్రా? 2వ క్లాస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వీడితో పాటుగా అందరూ సైకిల్ వేసుకొని స్కూల్కి వెళ్తున్నారు. వీడు ఒకరోజు వాళ్ళందరూ చూసి వీడు బాధపడి ఇంటికి వచ్చి మొహం నల్లగా పెట్టుకున్నాడు. వాళ్ళమ్మ అడిగింది, యారా ఏంటి మొహం నల్లగా పెట్టుకున్నావు? మమ్మీ వాళ్ళందరికీ నా స్నేహితులు అందరూ సైకిళ్ళు ఉన్నాయి, నాకు సైకిల్ లేదు, మరి నాకు సైకిల్ కావాలి అంటే, నోరమోయ్ సైకిల్ కొనే తాయిదామంది, సైకిల్ ఎక్కడ కొంటాం మనం? నోరు మూసుకంటే వీడేం చేశాడు తెలుసా? ఇంకా మొహం నల్లగా పెట్టుకొని ఇక రాత్రి వీడు భోజనం చేయలేదు. వీళ్ళ డాడీ వచ్చాడు, ఏమాయ్ ఏంటాడు భోజనం చేశాడా? సైకిల్ కావాలంటయ్యా. వాడు సైకిల్ మీద పడింది వాడు మనసు. వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అంట సైకిల్ వేసుకుని వస్తున్నారంట. వీడు సైకిల్ లేక నోరు మూసుకోమనం అని అన్నాడు వాళ్ళ డాడీ. ఇక వీడు ఆ రాత్రి భోజనం చేయలేదు, పొద్దున్న టిఫిన్ చేయలేదు, మళ్ళీ తెల్లారితో టిఫిన్ చేయలేదు, ఆ మధ్యాహ్నం భోజనం చేయలేదు, ఇక స్కూల్ కూడా మానేశాడు. ఇక 2వ రోజు సాయంత్రం ఈ భార్యాభర్తలు ఏం చేస్తున్నాడు? ఆడ మంచం మీద ఏడుతున్నాడు, వాడు సైకిల్ కావాలంట. అప్పుడు ఏం చేస్తారు ఈ తల్లిదండ్రులు? వీడు టిఫిన్ లేకుండా భోజనం లేకుండా చచ్చాడు పోనే అనుకుంటారా? అప్పో తీసుకొచ్చి ఏం చేస్తారు? వీడికి సైకిల్ కొని పెడతారు. ఉపవాసం అంటే అది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారలారా, నీ బాధ కొరకు, నీ ఇబ్బంది కొరకు, నీ సమస్య కొరకు, అది ఏదైనా సరే నువ్వు ఉపవాసం ఉండి సన్నిధిలో ఏడవగలిగితే, ఉపవాసం ఉండి ఆయన పాదాలు పట్టుకోగలిగితే, అది ఏదేమైనా నా దేవుడు చేయటానికి ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. నీ భర్త ఎందుకు మారడమ్మా? నువ్వు భర్త ఎందుకు మారడా? గుద్దులు బ్యాంక్ వాడికి ఏమో ప్యాన్ వేసేమో డ్రింక్ తెచ్చి ప్యాన్ రాగానే రండి సార్ గారు అని కుర్చీ చేస్తావు. ఏది నీ బతుకును నాశనం చేసి నీ సొమ్మంతా వడ్డీ తినేవాడికి, వడ్డీ తిని 10 రూపాయలు వడ్డీ తినేవాడికి రండి సార్ గారు కుర్చీ చేస్తావు. ఆడే కుర్చీలో కూర్చోగానే ప్యాన్ వేస్తావు. ఆడు ప్యాన్ వేయగానే వెళ్ళి డ్రింక్ తెచ్చి ఎత్తావు. పద్దా కష్టపడిన భర్తకి కానీ మంచిలమంటే ముంచుకొని తాగొచ్చుగా అంటావు. హల్లెలూయా. భర్త ఏమో అల్లం, ఆ గుద్దులు బ్యాంక్ వాడేం బెల్లం. మారడాడు. ఎందుకు మారడు? పేతురు గారు ఏమంటాడు? మీ సత్ప్రవర్తన బట్టి, మీ ప్రేమను బట్టి, వాక్యము లేకుండానే మీ భర్తలు రాపట్టొచ్చని లేదా వాక్యంలో? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతసేపు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఏంటో, లేకపోతే ఫోన్ ఒకటి హలో అంతే, హలో. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ప్రభునందు దేవుని పిల్లారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో యేసయ్య మాటేనండి. దేవుని సన్నిధిలో నీ కష్టం ఏదైనా, నీ బాధ ఏదైనా ఆయన తీసి అది అవకాడపడేసి నీకు విశ్రాంతి కలగజేస్తాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము చదవండి, 47 నుంచి చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వాక్యం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరు గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాణిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. కొట్ట తప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు పుట్టుగుడ్డివాడు, వాడిని తీసుకొచ్చి సమాజ మందిరం కాడ కూర్చోబెట్టే వాళ్ళు ఉన్నారు. వాడి మీద లాభాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, వాడి మీద సంపాదన సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, వాడి మీద పోషించబడే వాళ్ళు ఉన్నారు. కానీ వాడు కళ్ళు లేదు, వీడు కళ్ళు బాగు చేయాలి, వీడు కళ్ళు తీసుకురావాలని ఒక్కడికి లేదు. కానీ ఒక రోజున
జనం వెళ్తా ఉన్నారంట. ఏంటి బాబు అంటే, నజరుడైన యేసు ఇగో ఈ దోవన వస్తా ఉన్నాడు. అయితే యేసయ్య గురించి వాడు విన్నాడు. యేసయ్య పలానా చోటుకు వచ్చాడంట, మోగోడికి మాటలు వచ్చినాయంట. యేసయ్య పలానా చోటు ప్రార్థన చేశాడంట, చెవిటోడు విన్నాడంట. యేసయ్య ప్రార్థన చేశాడంట, కుష్ఠరోగులు బాగుపడ్డారంట. యేసయ్య ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయినాయంట. యేసయ్య వస్తున్నాడు. ఈ రాత్రి ఏమైనా సరే నేను యేసయ్య ద్వారా ప్రార్థన చేయించుకొని నా కళ్ళు తెచ్చుకోవాలన్నాడు. ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఎన్నాడా చూశాడా? ఎన్నాడు చూడలేదు. కానీ ఏమన్నాడు? దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు అని బిగ్గరగా వాడు కేకలేయంగానే యేసయ్య వెళ్ళేవాడు ఆగిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో యెహోషువ సూర్యచంద్రులు ఆపితే, ఈ కొత్త నిబంధనలో భక్తులమైన గుడ్డివాడు యేసయ్యను ఆపు చేశాడు. ఎప్పుడైనా ఆపు చేసామ్మా యేసయ్య? నువ్వు యాక మంచిలేండి తాగుతున్నారు అమ్మ, మంచిలేవు బాగండి కూటమి దాకా. దేవుని స్తోత్రం. ఏం తినొచ్చారమ్మా? మంచిలు అడదాగుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారులారా, తనకున్న కష్టమేదో, తనకున్న బాధ ఏదో, తనకున్న ఇబ్బంది ఏదో, తనకున్న శ్రమ ఏదో, తనకున్న గుడితనం ఏదో పోగొట్టుకొని అదిగో సమాజాన్ని చూడాలి, ఈ లోకాన్ని చూడాలి అనని ఆశ కలిగిన వాడు కేకలేసి యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య ద్వారాగా కళ్ళు బాగుపడిపోయినాయి. మరి రాత్రి ఈ కూటానికి వచ్చి నీ సమస్య ఏంటి? నీ బాధ ఏంటి? నీ ఇబ్బంది ఏంటి? నీ కన్నీరికి కారణం ఏంటి? నీ వేదనకి కారణం ఏంటి? నీ సమస్యకి పరిష్కారం దొరకాలని కదా వచ్చావు నువ్వు. మరి యేసయ్య మీద మనసు పెట్టాలిగా, యేసయ్య మాట వినాలిగా. యేసయ్య నన్ను బాగు చేయి, యేసయ్య నన్ను స్వస్థపరచు, యేసయ్య నన్ను కనికరించు, యేసయ్య నీ దయ నీ కృప నా మీద దిగిరానిమని అడగాలి కదా. యేసయ్య దగ్గరికి వచ్చి నేను నీకేం చేయాలని అడిగితే, అయ్యా నేను పుట్టి గుడ్డివాడిని, నాకు చూపు లేదు అనగానే యేసయ్య వాడు కళ్ళ మీద చేతులు నువ్వు వెళ్తా ఉండగానే నీ చూపు వచ్చేద్దని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు వెళ్తూ ఉండగానే వాడు చూపు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా క్రైస్తవ జీవితాల్లో యేసయ్యని చూడలేని కళ్ళు, యేసయ్యని చదవలేని కళ్ళు, యేసయ్యతో సావాసం చేయలేని కళ్ళు, యేసయ్య మాట వినలేని కళ్ళు, ఈ రోజున యేసయ్యతో కూడా ఉండి నడవలేని పరిస్థితులు క్రైస్తవ జీవితంలో జరుగుతున్నాయి. కనుకే గుడ్డుతనం, భార్యాభర్తల మధ్య గుడ్డితనం, తల్లి బిడ్డల మధ్య గుడ్డితనం, అనేక గుడ్డితన విధానాల్లో క్రైస్తవం కొనసాగుతూ ఉంది. ఈ రాత్రి యేసయ్య మాట మనం వినాలి. దేవునికి స్తోత్రం. ఇంటే నీ శాపం పోయి తొలగిపోద్ది, ఇంటే నీ బాధని విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. నువ్వు ఆయన మాట వింటే నీ తెగులుని విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. నువ్వు ఆయన మాట వింటే నిశ్చయంగా నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఆయన మాట వింటే నిశ్చయంగా నీకు నెమ్మది క్షేమం కలిగిద్ది. ఏమంటాడు? ఈ నా మాట విని వీటి చప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన వచ్చి వరదలు వచ్చి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ ఆ ఇల్లు కదల కారణం దాని పునాది బండ మీద. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరి, ప్రాంత ప్రజలారా, ఈ రోజున మన ఆత్మీయ జీవితాన్ని మనము క్రీస్తు అనే బండ మీద మనం కట్టుకోవాలి. క్రీస్తు అనే బండని మనం ఆశ్రయించాలి. క్రీస్తు అనే బండ మీద మనము స్థిరపరచబడి నడిపించగలిగితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను దీవించి నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ రక్త సంబంధికుల మధ్య నిన్ను ఘనమైన పాత్రగా నా దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 15:3 వాక్యంలో ఏమంటాడు? యోహాను సువార్త 15:3 ఏమంటాడు? చదవండి ఆ మాట. మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచియుందును, నేను మీ యందు నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచియుండుటే గాని, ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, తనంతట తాను ఎలాగో ఫలింపదో అలాగే నా యందు మీరు ఫలిస్తారు. ఇప్పుడు ఫలించాలంటే ఏం చేయాలమ్మా? ఫలించాలంటే ఏం చేయాలి? ద్రాక్షవళిని యేసయ్యతో మనం సావాసం కలిగి ఉండాలి. యేసయ్యతో లేకోకుండా, యేసయ్య సన్నిధిలో లేకోకుండా, యేసయ్య సరస్వతి కొన్న సంఘంలో మనం లేకోకుండా, మన సమయం అంతా సెల్ ఫోన్లోనే, మన సమయం అంతా టీవీల దగ్గరే, మన సమయం అంతా ఎక్కడో లోకం దగ్గరే, మన సమయం అంతా పంపుల దగ్గరే, మన సమయం అంతా ఎక్కడెక్కడో గడిపేసి దేవుడు సన్నిధికి వెళ్తున్నాను, నాకేం మేలు జరగలేదు, నాకే ఆశీర్వాదం లేదు, నాకే దీవెన లేదు, అన్ని బాధలే, అన్ని శ్రమలే, అన్ని ఇరుకులంటే ఇప్పుడు ఎవరు తప్పంటావు? హల్లెలూయా. నేనంటాను, యేసయ్యతో నువ్వు సావాసం కలిగి ఉండాలి.
నువ్వు ఫలించాలని కోరుకుంటున్నావా? ఫలభర్తిగా ఉండాలని కోరుకుంటున్నావా? నీ పిల్లలు భోజనం బల చుట్టూ ఒలి వాళ్ళ మొక్కల వల్ల ఉండాలని కోరుకుంటున్నావా? నీ భార్య బలించు దాక్షవళ వలె నీ లోకట ఫలించాలని కోరుకుంటున్నావా? నీ చేతి పనిలో సమస్త విషయాల్లో దేవుడు కృప నీతో నడిపించాలని కోరుకుంటే నువ్వు యేసయ్యతో సావాసం చేయాలి. యెహోవాను విడిచి ఏరొకడిని ఆశ్రయించు వాడికి శ్రమలు విస్తరించును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారలారా, అదే యేసయ్య ఏమంటాడంటే, ఇదిగో నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహింపబడుద్ది. ఆయనలో నిలువు, ఆయన మాట ఇని ప్రభువా నేను ఈ బాధలో ఉండి ఈ శ్రమలో ఉండి ఇదిగో ఇట్లాంటి సమస్యలో నేను ఉన్నానయ్యా, నాకు ఈ కార్యం చేయమంటే నిశ్చయంగా నా దేవుడు నిన్ను స్వస్థపరిచే, నిన్ను బాగు చేసే, నీ ఎడల కృప చూపించి మేలు చేసి గ్రౌండ్లోంచి దేవుడు నిన్ను పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా నిర్లక్ష్యమైన మనసు కలిగి దేవుని వాక్యాన్ని హృదయాన్ని తెరవకోకుండా నీకు తోచిన భక్తి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ సంఘంలో లేకోకుండా, సావాసంలో లేకోకుండా, దైవజనులు మాటినుకోకుండా, దైవ చిత్తానికి లోబడుకోకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా నువ్వు ఎన్నాళ్ళు భక్తి చేసినా ఆ భక్తిలో నీకు ఆశీర్వాదం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కూడా ఒక స్త్రీ మనకు కనబడుద్ది. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆవిడ ఎలాంటి రోగం అంటే గ్లాసులో నీరు ఎలా ఉంచితే ఎలా పడిపోతాయో 12 సంవత్సరాలు ఆ ఊళ్ళో ఉన్న రక్తం అంతా వెళ్ళిపోతా ఉంది. ఆమె యేసు గురించి ఎందుకని యేసయ్య దగ్గర రావడానికి ఆలోచన కలిగింది. యేసయ్య దగ్గరికి వెళ్తే ఎవరన్నా అనుకుంటారేమో, మా కులపోళ్ళు ఏమని అనుకుంటారేమో, మా కుటుంబస్తులు ఏమని అనుకుంటారేమో, మా వీధిలో ఏమని అనుకుంటారేమో, మా ఎదురింటోళ్ళు ఏమని అనుకుంటారేమో, మా ఇంటి వెనకోళ్ళు ఏమని అనుకుంటారేమో అనుకొని ఎందుకని యేసయ్య దగ్గర రాలేదు. ఆవిడ డబ్బులున్న మనిషి కనుక ఎక్కడ స్పెషలిస్ట్ ఉన్నాడు, హైదరాబాద్లో స్పెషలిస్ట్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళింది. వైజాగ్లో స్పెషలిస్ట్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళింది. ఇంకెక్కడెక్కడికో గుంటూరు పోయింది, ఎక్కడ పడితే అక్కడ పోయింది. కానీ రోగం తగ్గలేదు, డబ్బులు అయిపోయినాయి, రోగం ఎక్కువైపోయింది, కుంగి మంచాన పడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులు అయిపోయినాయి కానీ రోగం తగ్గలేదు. ఆమె యేసు గురించి అప్పుడు అంతా అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె యేసు గురించి అప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చింది. వచ్చేప్పటికి ఇలాగే యేసయ్య ఆయన మాటలు చెబుతూ ఉంటే ఇలాంటి రోగం కలిగిన స్త్రీ అని సౌండ్ మారింది. ఇదేంటి చూడండి కొంచెం ఒకసారి. జనాలు చూస్తే అలాంటి రోగం కలిగిన రక్తస్రావం కలిగిన స్త్రీ అంటే చంపేస్తారు. ఎందుకంటే మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ రక్తస్రావం కలిగిన వాళ్ళు కానీ ఈ కుష్ఠరోగులు కానీ ఊళ్ళో ఉండటానికి, సమాజంలో ఉండటానికి వీలు లేదు, చంపేస్తారు. ఈ విషయాన్ని చూసింది, అమ్మో ఇలా వెళ్తే నన్ను రాళ్లతో కూడా చంపేస్తారని యేసయ్య ఇలా చెబుతూ ఉండగా వెనకాలకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టింది. కొట్ట తప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 35-36 వచనాలు చదవండి. మార్కు సువార్త 35-36 వాక్యాలు. ఆయన ఇంకను చదువమ్మా. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి అమ్మా అది కాదు 35 యేసును గురించి విని నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార గనుక తన శరీరంలోని ఆ బాధ తన బాధ నివారణ అయిందని ఆవిడ గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి.
ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆ, ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము స్వస్థపరిచింది, సమాధాన కలదానిపై వెళ్ళిరము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు నీతో, నీ బాధ ఏదైనా, నీ దుఃఖం ఏదైనా, నీ శ్రమ ఏదైనా, నీ వ్యాధి ఏదైనా సరే, నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు గనక విశ్వాసంతో ఆయన ముట్టుకోగలిగితే, విశ్వాసంతో ఆయన తాకగలిగితే, విశ్వాసంతో నువ్వు ఆయన నమ్మగలిగితే, ఈ రాత్రి నువ్వు పడుతున్న బాధకి, నువ్వు పడుతున్న కష్టానికి, నువ్వు కారుతున్న కన్నీరికి, నువ్వు పడుతున్న వేదనకి దేవుడు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 13 సంవత్సరాలు ఆవిడకి నెమ్మది ఉందా? 13 సంవత్సరాల బాధ ఉందా? ఆ పై మాటలకు వెళ్తే అంటది అని రాయబడింది ఏంటి తెలుసా? ఆమె వైద్యుల చేత బహు తిప్పలబడి ఎంత మాత్రము ప్రయోజనము లేక దేవునికి స్తోత్రం. మరింత సంకటపడెను. ఆమె వైద్యుల చేత బహు తిప్పలబడి ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడిందంట. డబ్బులు అయిపోయినాయి, జబ్బు ఎక్కువైపోయింది, ఇక నేను చచ్చిపోతాను అనుకుందేమో. కానీ యేసయ్య మాట గుర్తుకొచ్చి వెళ్ళింది. ఆయన విశ్వాసంతో ఆయన వస్త్రం ముట్టింది. ముట్టంగా 12 సంవత్సరాల బాధ, 12 సంవత్సరాల వేదన, 12 సంవత్సరాల కన్నీరు, 12 సంవత్సరాల దుఃఖం యేసు నామములో స్వస్థత కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారలారా, ప్రభునందు దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఈ రాత్రి నువ్వు విశ్వాసంతో యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య వస్త్రాన్ని ముట్టుకోవాలి. యేసయ్య మాటని నువ్వు వినాలి. ఇంటే మాకేం జరిగిద్ది అంటే, యోబు గ్రంథం ఈ 2 మాటలు చదవండి. ఇప్పుడు వచ్చి కూర్చుంటున్నారు ఇంక కూటంలో. దేవుని స్తోత్రం. యోబు గ్రంథం 22వ అధ్యాయము, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వాక్యం. ఆయనతో మీరు సావాసం చేసి, ఆయనతో సావాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, మీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు ఆడతో సావాసం చేశావు, వీళ్ళతో సావాసం చేశావు, అక్కడికంటే అక్కడికి వెళ్ళావు, ఇక్కడికంటే ఇక్కడికి వెళ్ళావు, ఎక్కడెక్కడికో పోయావు. నీ మోకాళ్ళు అరిగిపోయినాయి, నీ కాళ్ళు అరిగిపోయినాయి, నీ డబ్బులు అయిపోయినాయి, నీ ఒళ్ళు గొల్లైపోయింది, నీకు నెమ్మది లేదు, నీకు సమాధానం లేదు, నీకు ఆరోగ్యం లేదు, నీకు ఆనందము లేదు, సంతోషము లేదు. కానీ ఈ రాత్రి సంతోషకరమైన ఒక మాట దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న వారందరితో నువ్వు సావాసం చేశావు. ఈ రాత్రి యేసయ్యతో సావాసం చేయటానికి రా. ఆయనతో సావాసాన్ని చేయటానికి రా. ఆయన మాట విని ఆయనతో నువ్వు సావాసం కలిగి ఉండు. ఆయనతో కూడా అంటగట్టబడి నువ్వు ఉండు. నీకు మేలు, నీకు సమాధానం కలిగిద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే లేకండి, పైకి లేకండి, అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పైకి లేకండి, అలాగే పైకి లేకండి, ఎక్కడ వారు అక్కడ అలాగే పైకి లేకండి. లగాలి. లెగిసిన ప్రతి ఒక్క 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని, ప్రయాసపడి భారం మోసుకెళ్తున్న సమస్త జనులారా, ఎందాక నీ భారం, ఎన్నాళ్ళు కన్నీరు కారుస్తావు, ఎన్నాళ్ళు శ్రమలో ఉంటావు, ఎన్నాళ్ళు కుటుంబంలో నెమ్మదిలేని పరిస్థితులు కొనసాగించుకుంటూ ఉంటావు. ప్రభు ఈ రాత్రి అంటా ఉన్నాడు, నీ బాధ ఏదైనా, నీ శ్రమ ఏదైనా, నీ దుఃఖం ఏదైనా, నీ వేదన ఏదైనా, నీ భర్త నిన్ను పట్టించుకోవట్లేదు, నీ కుటుంబంలో నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నీ మాట ఎవరు ఇంట్లేదు, నలిగిపోతున్నావు, కుంగిపోతున్నావు, పడుకుంటే నిద్ర పట్ల భయమో, కన్నీరే అన్నపానములుగా నీకు మారుతా ఉన్నాయి. నెమ్మది లేని నీకు నెమ్మదినివ్వటానికి దేవుడు వచ్చాడు. సమాధానం లేని నీకు సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. నీ రోగాన్ని, నీ బాధని, నీ అప్పులని, నీ గుడ్రలని, నిందని, నీ తెగులు ఏదైనా సరే ఆయన నిన్ను స్వస్థపరిచి బాగు చేయడానికి వచ్చాడు. ఈ రాత్రి నువ్వు ఆయన మాట నమ్ము, ఆయన దగ్గరికి రా. యేసయ్యా, ఎవరో లేక ఒంటరిగా నేను నిలబడిపోయాను,
నా బాధలో నన్ను ప్రేమించేవాళ్ళు లేరు, నా బాధలో నన్ను ఆదరించేవాళ్ళు లేరు, నేనున్నానని ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, నేను నీకు సహాయం చేస్తాననేవాళ్ళు లేరు నాయన. ఆకాశమందులో తప్ప నాకు దిక్కు లేదు. హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుతో కళ్ళుపై పూజార్హుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి దూరాన నిలిచేరు నా ప్రభు. నా స్నేహితులు నన్ను చూసి దూరాన నిలిచేరు నా నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు వెలుగే, నన్ను నింపెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. నీ కన్నీరు తుడుతాడు ఆయన. నీ సమస్య ఏదైనా ఆయన ఉద్యోగిస్తాడు. ఇప్పుడు వరకు మనుషుల చుట్టూ తిరిగి, అధికారుల చుట్టూ తిరిగి, డాక్టర్ల చుట్టూ తిరిగి, వాళ్ళ చుట్టూ తిరిగి, వైద్యుల చుట్టూ తిరిగి అలసిపోయావు, ఆసారిపోయావు. కానీ ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకెళ్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, ఈ భారాన్ని నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను. అయ్యా, నేను నా భారాన్ని యేసయ్యకి అప్పగించుకుంటాను. యేసయ్యతో నేను సావాసం చేస్తాను. యేసయ్యతోనే నేనుంటాను. యేసయ్య నాకు అప్పగించిన ఈ పరిచర్యలో, ఈ సంఘములో నాకిచ్చిన ఈ సేవకులతోనే నేను సావాసం కలిగి ఉంటాను. నా కష్టాల్లోంచి విడిపించబడాలి, నా వ్యాధులోంచి విడిపించబడాలి, నా అప్పులలోంచి విడిపించబడాలి, నా నిందలలోంచి విడిపించబడాలి, నా అవమానంలోంచి విడిపించబడాలి. నేను ఇంకా మారు మనసు పొందలేదయ్యా, అయితే పొందు. ఈ సభల ద్వారాగా మారు మనసు పొంది రక్షణ పొందు. ప్రభు మాటలను నిర్లక్ష్య చేయబాక. దేవుడు నిన్ను ఆస్వాదించబోతాడు. ఎవరైనా ప్రభు సన్నిధిలో అలాగున చెద్దబడితే మీ కుడి చేతి చూపించండి, మీ కుడి చేతి చూపించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతా ఉన్నా. మీ కుడి చేతి చూపించండి, నేను ప్రార్థన చేయబోతాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా నాయన, మీకు వందనాలు. కృపా కనికరమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఎంతోమంది వేదనలో, బాధలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, దుఃఖములో ఉన్నారు. వారి కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితులు ఉన్నాయి. యేసు నామములో నెమ్మది కలుగునుగాక. వాళ్ళ కన్నీరు తొడవబడునుగాక. నెమ్మది, క్షేమము, సమాధానం యేసు నామములో కలుగునుగాక. ఇంకా మారు మనసు లేని, రక్షణ లేని బిడ్డల్ని నీ కృప కలిగిన స్థానికి అప్పచెబుతున్నా. ఈ సభల ద్వారాగా మారు మనసు, రక్షణ దయచేయండి. ముందున్న దినములు వాతావరణం అనుకూలపరచండి. వస్తున్న సేవకులను ఇంకా బలముగా వాడుకోనండి నాయన. ఇంత ప్రయాసపడుతున్న నాయన నీ సేవకులు, సేవకురాళ్ళు, సంఘము, సంఘ పెద్దలు పరిచయని దీవించండి. వేళ్లతో నింపండి నాయన. ఎత్తబడిన ప్రతి మాట నీరు కట్టి పల్లింప చేయమని నీ చిత్తము, నీ ప్రణాళిక, నీ ఉద్దేశాలన్నీ ఈ పరిచర్య పట్ల, ఈ సంఘం పట్ల, మీ సేవకుల పట్ల మీరు నెరవేర్చమని, సన్ని తోడుగా ఉంచమని, చేయి పైకెత్తి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డని మీ కృప కలిగిన స్థానికి అప్పచెబుతూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.
దేవుడు నెమ్మదిని కలగజేస్తున్నందుకు యేసయ్యకు 2 చేతులు ఊపుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నీ కన్నీరు తుడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. దయచేసి కూర్చోండి. చక్కని దైవ సందేశాన్ని రాత్రి ప్రభు ఆయన హృదయంలో ఉంచిన ప్రతి మాట మనందరి జీవితాలకు ఉపయోగపడినట్లు చక్కని వర్తమానాన్ని అందించినటువంటి దైవ సేవకులు మార్కయ్య గారికి హృదయపూర్వక వందనాలు. ప్రభు వారిని, వారి పరిచర్యను, సంఘములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. అనుకున్న సమయం కంటే ముందుగానే ముగించడం జరుగుతుంది. రేపు ఈరోజు కొంచెం ఆలస్యంగా ప్రారంభించాం, కానీ రేపు 6 గంటలకే సభను ప్రారంభించడం జరుగుతుంది. కొద్దిమందే వచ్చారేంటి? మన ఇంట్లో వాళ్ళందరినీ జాగ్రత్తగా ఇంటి దగ్గర పెట్టి వచ్చారా? వాళ్ళకి మేలు చేయాలనుకుంటే, మనం ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే డబ్బులు లేదా భోజనం చేస్తే కొద్ది రోజులు కొద్ది పూటకు మాత్రం మర్చిపోతారు. అయ్యగారు చెప్పారు కదా, ప్రయాసపడి భారం మోసుకుంటూ ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని తీసుకొని రండి. రేపు ప్రభు వారి జీవితాలలో కార్యాలు చేయటం ద్వారా వారు బ్రతికినంత కాలం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి దైవ సేవకులు చప్పట్లు కొట్టండి. ఎన్నో రక్షణ ఉజ్జీవ సువార్త సభల్లో రక్షణ గూర్చి, ఉజ్జీవాన్ని గూర్చి చక్కని సువార్తను తెలియజేశారు. ఈ ఎబెనేజర్ ప్రార్థనా మందిరం వ్యవస్థాపకులు కీర్తిశేషులు కృపానందం అయ్య గారు మన మధ్య లేకపోయినప్పటికీ వారి ప్రతినిధిగాను, అలాగే వారిద్దరు కలిసి వంజాక్షమ్మ గారు ఎన్నో సంఘాలను స్థాపించి ఈ మీ దైవ సేవకులు అకుల్లా ప్రిస్కిల్లా గారు ఈ విధంగా రక్షించబడి సేవ చేయడానికి కారకులైన తల్లి గారు మన మధ్యన ఉండడం చాలా సంతోషం. వారి ప్రార్థన, దీవెన, ఆశీర్వాదాలు ఎప్పుడు మీ సంఘానికి తోడై ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టి అమ్మగారిని గౌరవిద్దాం. ఇవన్నీ ఏర్పాట్లు చేసిన అన్నలందరూ చాలా మంది ఉన్నారు, సహోదరులు చాలా మంది ఉన్నారు. మీ కొరకు విందును ఏర్పాటు చేశారు. వారందరినీ దేవుడు మెండుగా దీవించును గాక. మరి ముఖ్యంగా గోవింద్ అన్న చక్కని సౌండ్ లైటింగ్ ఏర్పాటు చేశాడు. ప్రభు ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన వ్యాపారాన్ని మెండుగా దీవించును గాక. అలాగే ఆమోస్ అన్న బ్రదర్, నీ పేరు శాంసన్ బ్రదర్, బాగా వాయించారు లేదా? మరి నేను చెప్పాలా చప్పట్లు కొట్టమని? మనం పాడితే ఎట్లుంటుంది తెలుసుగా. వాళ్ళు వాయిద్యాలు ఉండబట్టి కాస్త వినగలిగాం. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ దినాన ఘనంగా జరిగించినది గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు నేను ఆశీర్వదింపబడ్డాను, రేపు నాలాంటి వాళ్ళు అనేక మంది నా కుటుంబంలో వాళ్ళు ఆశీర్వదింపబడటానికి వారితో కూడా వస్తాను అనే మంచి తీర్మానంతో తిరిగి వెళ్ళండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మౌనంగా విన్న మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. రేపు సభను దేవుడు జయకరంగా జరిగించినట్లు అనేక మందిని మనం ప్రయాసపడి ఆశించి భారంతో దైవ సేవకులకు దేవుడు ప్రేరేపణ అనుగ్రహించి అనేక ప్రాంతాల నుంచి దైవ సేవకులు నడిపించి సంఘములో, ఈ ప్రాంతంలో రక్షణ ఉజ్జీవాన్ని కలుగజేయాలని ప్రభు ఏర్పాటు చేసిన ఈ సభల కొరకై మనం ప్రార్థన చేద్దాం. అందరం ఒకసారి చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీ సేవకులను ప్రేమించి, సంఘమును ప్రేమించి, మీ చిత్తానుసారంగా జూన్ 30 మే నెల 31, జూన్ 1-2 తారీఖులలో ఏర్పాటు చేసిన ఈ రక్షణ ఉజ్జీవ సువార్తల కొరకై మీరు కలుగజేసిన వాతావరణం కొరకై వందనాలు. ఏర్పాటు చేసిన సేవకుల కొరకై వందనాలు. అయినా కూడి వచ్చిన బిడ్డల కొరకై వందనాలు. ఈ చక్కని పార్కును గవర్నమెంట్ వారు మాకు అనుగ్రహించారు. పోలీసు వారు చక్కని పర్మిషన్ ఇచ్చారు. తండ్రి, వారందరినీ ప్రభు మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ పరిచర్య నిమిత్తమై ప్రయాసపడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. చక్కని సౌండ్ సిస్టమ్, లైటింగ్, ఆర్కెస్ట్రాని రాత్రి మాకు అనుగ్రహించారు.
రేపింతటి కంటే గొప్ప మహోన్నతమైన రాత్రిని ఈ సంఘ బిడ్డలు, ఈ ప్రాంత ప్రజలు అనుభవించుదురుగాక. ఈ ప్రాంతమంతటిని మీరు మీ స్వాధీనంలోకి తీసుకొని పరిశుద్ధపరిచి ఇక్కడ నీ కార్యము జరిగించుకున్నందుకై మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. జరుగుతున్న 2 రోజులను మీ చేతులకు ఎత్తి పట్టుకుంటున్నాం. మీ నామం మహిమార్థమై జరుగును గాక. మా వంతుగా మేము ఈ యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందినట్లు అనేక మందిని ఈ స్థలానికి నడిపించేటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వాక్యం అందించిన సేవకుని కుటుంబాన్ని, సంఘములను మీరు దీవించి ఆశీర్వదించండి. మా యొక్క వ్యవస్థాపకులు వంజాక్ష అమ్మగారిని, వారి బిడ్డలను, వారి యొక్క సంఘములను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభా, ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబంలో ఉన్న బిడ్డలను, ఏ ప్రయాస భారము చేత బిడ్డలు అలసిపోతున్నారో పాప భారం నుంచి విడిపించండి, పని ఒత్తిడి నుంచి విడిపించండి, అనారోగ్య భారం నుంచి విడిపించండి, అప్పుల భారం నుంచి విడిపించండి, ఆందోళన భారం నుంచి విడిపించండి. ఈ రాత్రి బిడ్డలు విడుదల పొందుదురుగాక యేసు నామములో. ఈ సేవకుని నోట పలకబడిన ప్రతి మాట వారి వారి అవసరతలను బట్టి ఈ రాత్రి దాన్ని బిడ్డలు పొందుకొని ఈ స్థలం నుంచి తిరిగి వెళ్ళుదురుగాక. ఆయన ఏర్పాట్లు చేసిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఈ రాత్రి సమస్త కార్యముల ద్వారా మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని మా ప్రభువును మీ రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇక్కడున్న బిడ్డలందరికీ సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా మనవి. అందరికి దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.